పార్లమెంట్కు తాళాలు వేసి వీళ్లే చట్టాలు చేయొచ్చు కదా. ఎందుకంటే నాణ్యానికి ఎప్పుడు రెండో వైపు ఉంటుంది. మీరు అది గనక చూడకపోతే పెనం నుంచి పొయ్యిలో పడతారు. ఈ దేశంలో అసలైన ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ మధ్య వరకు తీసుకుంటే ఇంతకుముందు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఆ కొలిజియన్ సిస్టమ్కి రాజ్యాంగ భద్రత లేదు. ఎట్లా చెప్తారండి? ఎక్కడుంది చెప్పండి నాకు రాజ్యాంగంలో. ప్రైమ్ మినిస్టర్ ఫారిన్ టూర్ వెళ్ళి వస్తే విమానాశ్రయంలో ఈ సుప్రీంకోర్టు జడ్జీలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని జడ్జిగా నియమించారు. చట్టసభలు చట్టం చేసినాయి. దాన్ని రద్దు చేసే అధికారం జ్యుడిషియరీకి ఉందా? యు థింక్ పార్లమెంట్ ఈజ్ సో హెల్ప్లెస్ అని అనుకుంటున్నా. వాళ్ళకి లా తెలియాలి, రాజ్యాంగం తెలియాలి. ఇట్లాంటి పాపం చాదస్తాలు లేవు. వాళ్ళు ఆ కులానికి చెందితే చాలు. ఇప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారంటే కరప్షన్ దట్ ఈస్ కామన్. ఈ రోజు ఉన్నటువంటి మీడియా అమ్ముడు పోకుండా ఉందా? భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. ఈరోజు మనం దేశంలో అనేక పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. ఇక్కడ న్యాయ వ్యవస్థలు తమదైన శైలిలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ శైలి ఎటువంటిది ఏమిటి అనేది మన ఉపరాష్ట్రపతి గారు, ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు కానీ చూస్తే చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది అనిపిస్తూ ఉంది. దాని గురించి ఈరోజు మనతోటి చర్చించడానికి ప్రముఖ పాత్రికేయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేకాకుండా తనదైన శైలిలో ప్రతి విషయాన్ని ప్రేక్షకులకు అందించేటటువంటి గొప్ప వక్త శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ శాస్త్రిజీ. ఇది మనం రెండోసారి కలుస్తున్నాము. చెప్పండి. ప్రస్తుతం భారతదేశంలో కాన్ఫ్లిక్ట్ ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం లేదా సుప్రీంకోర్టు, ఇటు పార్లమెంటు అండ్ జ్యుడిషియరీ, ఇవన్నీ ఒకదానికొకటి చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. అండ్ చాలా కాన్ఫ్లిక్ట్ ఒకటి వీటి మధ్యలో ఏర్పడింది. నిన్న ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిషికాంత్ దుబే, మీరు పేరు వినుంటారు, ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఏంటంటే దేశంలో జరుగుతున్నటువంటి మత కల్లోలాన్నిటికీ సుప్రీంకోర్టే కారణం అని ఒక స్టేట్మెంటు. అన్ని విషయాల్లో, పార్లమెంటు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ వాటిని రద్దు చేస్తూ ఉంటే ఇంకా పార్లమెంటుతో అవసరం ఏమిటి? పార్లమెంటుకు తాళాలు వేసి వీళ్లే చట్టాలు చేయొచ్చు కదా. ఈ రెండు స్టేట్మెంట్లు ఆయన ఇచ్చారు. అండ్ మన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు ఆర్టికల్ 142 ప్రకారం ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి, వాళ్ళు హద్దుల్ని మరచి రాష్ట్రపతికి కూడా ఆదేశాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఇదయ్యారు అని చెప్పి ఆయన మాట్లాడారు. అసలు ఏమిటి పరిస్థితి? దీన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది, బాగానే ఉంది. ఎవరికి వచ్చింది? అక్కడ పార్టీ ఇన్వాల్వ్డ్ ఎవరంటే, ఒకవైపు ఏమో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ దీని విషయంలో ధనుర్బాణాలు ధరించి రంగంలోకి దిగాడు ఆయన. కాబట్టి ఆయన మామూలు వాడు కాదు. వైస్ ప్రెసిడెంట్ అంటే కాన్స్టిట్యూషన్, దేశానికి కాన్స్టిట్యూషన్కి ప్రతిరూపం రాష్ట్రపతి అయితే, రాష్ట్రపతి తర్వాత అంతటి వాడు వైస్ ప్రెసిడెంట్. ప్లస్ ఆయన రాజ్యసభకి చైర్మన్. ఆ రాజ్యసభ అనేది పార్లమెంటుకు ఎగువ సభ. ఆ ఎగువ సభకి అధిపతిగా ఉన్నవాడు, సాక్షాత్తు ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి అంతటి వాడు, తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నవాడు అక్కడ నిలబడ్డాడు. ఎవరి మీద బాణాలు సంధిస్తున్నది?
సుప్రీంకోర్టు మీద, ఆషామాషి వాళ్ళ మీద కాదు. మీరు అన్నారు ఈయన నిషికాంత్ దుబే. ఎవరు? నిషికాంత్ దుబే ఆయన ఎవరు? మామూలు పార్లమెంటేరియన్. పార్లమెంటులో రూలింగ్ పార్టీకి సంబంధించిన బీజేపీ ఎంపీ. అంటే ఆయన ఓ మాట అన్నాడు అంటే అది మీరు పైకి చెప్పకుండానో ఏదో ఒకటి అది అది ఆమోదం ఉంటుంది అని లోపాయకారిగా అయినా ఆమోదం ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కాబట్టి రూలింగ్ పార్టీకి బ్యాకింగ్ ఉన్నటువంటి ఎంపీ, పార్లమెంటుకు చైర్మన్గా ఉన్నటువంటి, ఎగువ సభకి చైర్మన్గా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి ఒకవైపు ఉన్నారు, ఇటువైపు సుప్రీంకోర్టు జడ్జీల మీద మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఎవరు? చీఫ్ జస్టిస్లు, పెద్దవాళ్ళు. వాళ్ళు ఒక తీర్మానం చేశారు, లేకపోతే ఒక రూలింగ్ ఇచ్చారు. ఆ గవర్నర్ కేసులో ఏమని ఇచ్చారు? మీరు రాష్ట్రపతికే వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళకే గడువు పెట్టేంత స్థాయికి వచ్చారు అన్నది పాయింట్. మీ దగ్గరికి బిల్లు ఏదైనా వస్తే రాష్ట్రపతి నుంచి, రాష్ట్రాల నుంచి 3 నెలల లోపల మీరు తేల్చాలి. లేకపోతే అది తేల్చకపోతే అది డీమ్డ్ టు బి హ్యావ్ బీన్ పాస్డ్ అనేటువంటిది అది ఎవరికి చెప్తున్నారు? రాష్ట్రపతికి చెప్తున్నారు. రాష్ట్రపతే రాజ్యాంగం అంటే రాష్ట్రపతి. ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏదైనా, ఏ వారంట్ అయినా ఏదైనా ఆయన పేరుతోనే జరుగుతుంది. వీళ్ళ పైన ఎవరూ లేరు. వీళ్ళ అపాయింట్మెంట్లు కూడా వాళ్ళ అన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. చేతిలోనే కదా. అంటే కాన్స్టిట్యూషన్ సుప్రీం అంటే కాన్స్టిట్యూషన్ ఉండదే, కానీ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రతిరూపం మనందరికి కనపడేది, దాని యొక్క మూర్తిభవించిన వ్యక్తిగా మనం రాష్ట్రపతిని తీసుకోవచ్చు. పదవి ఆ రాష్ట్రపతి కన్నా ఎదురు ఎవరు లేరు, పైన ఎవరు లేరు. అంటే హీఈస్ వన్ పర్సన్ హూ కెనాట్ బి క్వశ్చన్. ఆయన ఇలా నడవాలి అలా నడవాలి అని ఎవడన్నా చెప్పాడంటే వాడు ఏ వ్యవస్థ వాడైనా, ఎంత గొప్పవాడైనా, వాడు రాజ్యాంగానికైనా పైవాడని అనుకుంటున్నాడు. అంతే కదా. ఇట్ ఈస్ జస్ట్ నాట్ యాక్సెప్టబుల్. ఆ మాట అన్నాడు అంటే అతనికి తన తాహతను మించి, తన పరిధికి మించి వెళ్ళాడు. ఆ పని తప్పు కనుక సుప్రీంకోర్టు జడ్జి చేస్తే సుప్రీంకోర్టుది నిర్మోహమాటంగా ఖండించవలసిన దోషమే, అనుమానం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం దాని గుణదోషాలు మనం వెళ్ళక్కల. ఎందుకు వెళ్ళాలి అంటే ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్. ఆ పార్టీలు ఎవరు? ఇటేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ మొత్తం ఆయన ఉన్న జడ్జీలు, వారికి ప్రత్యేక హక్కులు, వాళ్ళ గురించి కనుక ఎవరన్నా అడిగితే కంటెంప్ట్ అంటారు. అటున్నది ఎవరు? పార్లమెంటు. వాళ్ళ జోలికి మీరు ఎవరైనా పోయారంటే వాళ్ళు కంటెంప్టే. సభా హక్కులు పెట్టారంటే ఇక మీరు అయిపోతారు. మీరు అంతటువంటి కవచకుండలాలు ధరించిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ వస్తే ప్రెసిడెంట్కి సంబంధించి కదా, అందులో ఎవరికి అన్యాయం జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఎవరి పొజిషన్ని వాళ్ళు ఎసెప్ట్ చేసుకోగలిగినటువంటి హేమాహిమీలు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సామాన్యులమైన మనము అయ్యో ప్రెసిడెంట్ ఏమైపోతుందో, పార్లమెంట్ ఎలా పనిచేస్తుందో, పని చేయకపోతే ఎట్లా అని మనం చొక్కాలు దించుకోగల. ఎందుకంటే దే ఆర్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది ఇష్యూ. హ్యాండ్లింగ్ వైస్ ప్రెసిడెంట్ గారు అన్న మాటలను బట్టి ఆయన దుంప తెంచుతాననే మొదలుపెట్టాడు కదా. కాబట్టి ఇదేమో వాళ్ళేమో లయ్యింగ్లోగా ఏం లేరు. ఉధృతంగా ఆల్రెడీ బ్యాటిల్ లైన్స్ శంఖం పూరించారు. అది ఏమవుతుందో మనం చూడటం మంచిది. మనం ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఆందోళన పడి, ఆవేదన పడి, ఆవేశపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ చాలా ప్రమాదకరమైన ధోరణి ఒకటి కనపడుతున్నది. అది ముఖ్యంగా నేను మీకు చెప్తాల్సుకున్నాను. సార్ చెప్పండి. ఏమిటంటే మీకు ఈ కేసు ఏమిటంటే మనందరి ముందు ఒక స్క్రిప్ట్ ప్రవేశపెట్టబడింది. సుప్రీంకోర్టు ఇట్లా నోటీస్ ఇచ్చింది, పార్లమెంటు రాష్ట్రపతికే 2 నెలలు చేస్తావా లేకపోతే నీదెంత అన్నాడు. నువ్వు ఈ కథ ఎవరు చెప్పినా ఇందాక నేనన్నట్టు అనీక్వివోకల్గా ఖండిస్తాడు ఎవడైనా. ఖండించకుండా ఎవడు ఉండలేడు. భూమి మీద మతి ఉన్నవాడు ఎవడైనా ఖండిస్తాడు, అంతే కదా. మన చేతలా ఖండించాలి వీళ్ళందరినీ బదనాం చేయాలి అనేటువంటి ఒక ఎజెండాగా నాకు కనపడుతున్నది ఇక్కడ. దానివల్ల నష్టం ఏమొస్తుందంటే ఇప్పుడు మనకు విలన్గా చూపెట్టబడుతున్నటువంటి జ్యుడిషియరీ ఉందే,
ఈ జుడిషియరీలో ఎల్చాలంటే తప్పులు బహుశా నాకన్నా ఎక్స్పర్ట్ అయితే ఎవరు సార్ మీకు ఒక 4 రోజులు చెప్పమంటే చెప్తా. మామూలు తప్పులు కావు, వాళ్ళల్లో ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకు అని అంటే నువ్వు 3 నెలలు గడువు పెడతానంటున్నావు. టైం లిమిట్ 3 నెలల లోపల కనుక తేల్చకపోతే నువ్వెట్టా అంటే ఫస్ట్ నువ్వున్న జుడిషియరీలోనే కేసులు ఇప్పటికి 5 కోట్ల కేసులు ఉన్నాయి పెండింగ్లో. ఒక సుప్రీంకోర్టులోనే 80,000 ఉన్నాయి సార్. 1984లో సిక్ అల్లర్ల టైంలో ఆయన వాళ్ళని ఉరిదీయాలా వద్దా అని 41 ఏళ్ల కింద జరిగిన కేసులో ఉరిదీయాలా వద్దా ఇంకా తేల్లా. మొన్ననే ఇక్కడెక్కడో ఎవడో చంపేశాడు, 1 ఏళ్ళ కేసు ఉంది. ఉరే సరి అని మన వాళ్ళు ఎవరో హెడ్డింగ్లు కూడా పెట్టి చాలా 10 ఏళ్ళ అది అయిన ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసు తెలుసా? అదే పరిస్థితి కదా. లేదు కదా. ఎప్పుడైంది రాజీవ్ గాంధీ హత్య? ఇవాళ దాకా అంటే 30 ఏళ్ళైనా వాళ్ళది తెలుసరు. వీళ్ళు మాత్రం 3 ఏ నెలలు కేసు అయినా పెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళా 3 నెలల లోపుకు చేసిన రాష్ట్రపతికి చెప్తున్నారు. అంటే మా మూర్ఖత్వానికి అది పరాకాష్టే కదా, అనుమానం ఏం లేదు. అది పోనీ నువ్వు కష్టపడి పనిచేసి చేసి ఉడ్లన్సేట్ పని చేసినా నాకు ఇంత పడిందా, డే అండ్ నైట్ పని చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, ఏం చేయమంటావా అంటే ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ల కన్నా వీళ్ళ సెలవులు ఎక్కువ. కోర్టు వేసవికాలం సెలవు 300లో సగం రోజులు పనిచేయదు, వెకేషన్ల మీదనే నడుస్తుంటుంది. సమ్మర్ వచ్చిందంటే మనందరం మాలే పనిచేస్తుంటాం. వాళ్ళు మాత్రం ఇది ఇప్పుడో జుడిషియరీని పెట్టిన ఇంగ్లీష్ జడ్జీలు వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఎడలను తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు శీతల ప్రదేశాలకు వెళ్ళటానికి ఎప్పుడో వాడేదో ఏడుస్తే ఇంకా సమ్మర్ వెకేషన్లు ఏమిటి? కాపీ పేస్ట్ సార్. ఇట్లా నువ్వే పని చేయక పెట్టుకుంటూ దశాబ్దాల తరబడి చేసినా నువ్వు కేసు చేస్తానన్నది లేకపోయినప్పుడు నువ్వు ఇంకోళ్ళకి 3 నెలలు కాకపోతే కొంపలేదు మునిగదు. ఇక్కడ కొంపలు మునగవా? ముందు నీళ్ళు నువ్వు సర్దుకో, నీది నువ్వు సెట్ చేసుకో అంటాడు ఎవడైనా, అంతే కదా. ఇక ఇక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఎన్నెన్ని తప్పులు చేశారో చెప్పి, కానీ ఎందుకనంటే ఇప్పుడు అందరూ అది మాట్లాడుతున్నారు కదా, జడ్జీలు జుడిషియరీ పెద్ద పాపాల భైరవులైనట్టు, వాళ్ళు మహా విలన్స్ అయినట్టు, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వీళ్ళ వల్లే ముప్పు వచ్చిన అంటున్నారు కదా. అందరూ తిడుతున్నారు కదా జుడిషియరీ. కాసేపు వాళ్ళ యొక్క లోపాలు బలహీనతలు అన్నీ తెలిసిన నేను ఈ కాసేపు మీతో మాట్లాడేటప్పుడు నేను పరిపూర్ణంగా జుడిషియరీని సమర్థించదలుచుకున్నాను. పరిపూర్ణంగా. ఎట్లా సార్? ఎట్లా అంటారు, అంతే కదా. ఎందుకంటే నాణ్యానికి ఎప్పుడు రెండో వైపు ఉంటుంది. మీరు అది కనుక చూడకపోతే మీరు పెనం మించి పొయ్యిలో పడతారు. ఈ దేశంలో అసలైన ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి. పార్లమెంటు అంటే శాసన నిర్మాణ వ్యవస్థ, గవర్నమెంటు కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ 3 వీటిని ఎస్టేట్స్ అంటారు, వ్యవస్థలు. వీటి లాంటిదే ఇంకొకటి ఉంది, 4th ఎస్టేట్ అంటారు, అది పత్రికా వ్యవస్థ, మీడియా. అంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల మీద ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఈ 4 స్తంభాల్లో అసలైన ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకున్న బేసిక్ ఫ్లా. ఇది నేను ఎందుకు ముఖ్యంగా చెప్తున్నానంటే మీరన్న వైస్ ప్రెసిడెంట్ గారు ఓ కొత్త సిద్ధాంతం పెట్టాడు. ఆయన కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అట, పౌరాశ్రమం. అందుకని ఆయనకు తెలియని లా లేదు, కాన్స్టిట్యూషన్ లేదు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, కాన్స్టిట్యూషన్ సుప్రీము, కాన్స్టిట్యూషన్లో ఏముంది, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాము, అంటే పీపులే సుప్రీము. పీపుల్ అనగా ఎవరయ్యా? పీపుల్ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉంటారు? పార్లమెంట్లో ఉంటారు. పీపుల్ సుప్రీం అంటే పార్లమెంట్ సుప్రీం. చూసారా లాజిక్? పార్లమెంట్ సుప్రీం అంటే ఎవరికల్లా ఏమైంది? పార్లమెంట్ కాక ఇంకో 2 వ్యవస్థలు ఉన్నాయి అక్కడ, గవర్నమెంటు, జుడిషియరీ. ఇవి లెస్ సుప్రీం అనేగా.
పార్లమెంట్ సుప్రీం అని నువ్వు ఒప్పుకుంటే మిగతా రెండు సుప్రీం కాదు కదా, దాని ఆధిపత్యానికి దాని సార్వభౌమత్వానికి లోబడి ఉండాలనే కదా ఆయన డ్రైవ్ చేస్తున్న పాయింట్. అది ఆయన ఒక్కడే కాదు, ఇవాళ వచ్చింది కాదు. భారతదేశానికి రాజ్యాంగం అనేది 1950లో వచ్చింది అమల్లోకి. వచ్చినప్పటి నుంచి ఈ మిస్చీఫ్ నడుస్తున్నది. ఈ పార్లమెంట్కే సుప్రీం అని, పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళే మొత్తాన్ని నడిపిస్తారని, మాకు జనం అధికారం చేసి కానీ ఎవరైనా మా చెప్పు చేతుల కింద ఉండాలనేటువంటి అహంకారము ఈ రాజ్యాంగానికి మన వ్యవస్థకి మొదటి నుంచి వెంటాడుతున్నది. దానికి కొద్దిగా చరిత్రకి వెళ్ళాలి. దీనివల్ల ఇంకొకటి ఉంది, అంతకన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. పార్లమెంట్ ఉన్నది, టెక్స్ట్ బుక్ థియరీ ప్రకారము కరెక్ట్. ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎన్నుకుంటారు, ఎన్నుకున్న వాళ్ళు అందరూ కూర్చుంటారు, వాళ్ళు ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో ఎన్నుకుంటారు. ఆ ముఖ్యమంత్రి లేక ప్రధానమంత్రి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఆ గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు ఏదైనా తప్పులు కనుక చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని నిలదీసేది పార్లమెంటు లేక రాష్ట్రాల్లో అసెంబ్లీ. కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క అంకుశం అంతా వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు చట్టాలు చేస్తారు, చట్టాలను వాళ్ళు అమలు చేస్తారు. అమలు కనుక చేయకపోతే వచ్చి వీళ్ళని పట్టుకోవాలి అంటారు కదా. ఇది థియరీ. ఒకవేళ ఈ చట్టాలు తప్పులు వస్తే కోర్టులు చెప్తాయి. అంతేగాని ప్రధానంగా చట్టాలు చేయటమేమో పని, ప్రధానమైన పని ఏమో పార్లమెంటు చేస్తుంది, వీళ్ళేమో అమలు చేస్తారు, వాళ్ళనేమో వీళ్ళు సూపర్వైజ్ చేస్తారు. అంటే మొత్తం మీద ఏమవుతుంది, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బాడీ ఏమో పార్లమెంటు, వాళ్ళ కింద ఇదని. ఆచరణలో ఏం జరుగుతున్నది, ప్రజలు ఎన్నుకొని వాళ్ళకు కావలసినటువంటి ప్రతినిధుల్ని తీసుకొచ్చి చేసే వ్యవస్థ ఆచరణలో పూర్తిగా విఫలమైపోయింది. డబ్బులు, అవినీతి ఎలక్షన్లని శాసిస్తున్నాయి. 40 కోట్లు 50 కోట్లు ఎంతో కోట్లు కనుక లేనిది అసలు ఎవడు ఏ ఎన్నిక కూడా నిలబడలేని పరిస్థితి వచ్చింది. అంటే సామాన్యుడు, మేధావి, యోగ్యులైన వాళ్ళు ఎన్నికలు అయ్యే పరిస్థితి లేదు. అవును సార్. ఎన్నిక లేకుండా ఇలాంటి వాళ్ళందరూ కలిపి మందగా కలిసి ఓ పార్టీ మనకేంటంటే పిచ్చి లేచినట్టుగా ఒక 5 ఏళ్లకు ఒకసారి. అయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశం తీసుకోండి ఎగ్జాంపుల్. కిందటిసారి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉంది, వాడికి 150 పైన ఎంతో వచ్చేసినాయి. అవును సార్. సీట్లు అది అయిపోయింది. వాళ్ళు రాజ్యమే లేశారు, విజృంభించి ఎట్ట చేశారో మీకు తెలిసినంత చరిత్రే. 5 ఏళ్ళు అయింది, వాళ్ళు పోయారు, వీళ్ళు వచ్చారు. వీళ్ళకి అంతే, వాళ్ళకు వచ్చినంత మెజారిటీ ఇక్కడ ఉన్నది. అంటే ఆ టైంలో వాళ్ళప్పుడు అపోజిషన్ ఏం లేదు, వాళ్ళదే ఆ రూలింగ్ పార్టీదే ఏమైనా చేయగలరు. ఇప్పుడేమో ఇది తెలంగాణలో అయినా అంతకుముందేమో కేసీఆర్ అనే ఆయన టీఆర్ఎస్ చేతిలోనేమో ఉంటుంది, తర్వాత కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్కి అడ్రస్ లేకుండా పోయింది, కాంగ్రెస్ సభానాడు, రేపు పొద్దున మళ్ళీ 5 అవుతుంది. అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక టర్మ్కి ఒక పార్టీకి ఒక బండ మెజారిటీ వస్తున్నది. ఆ బండ మెజారిటీ వచ్చేవరకల్లా మిగతా పార్టీలు వాటిని అడ్రస్లో లేకుండా, అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాయే ఎవరికి ఇచ్చే పరిస్థితి లేకుండా, దిక్కుమొక్కు లేకుండా ఉన్నాయి. ఉండేవరకల్లా ఆ పార్లమెంటు, ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ శాసిస్తుంది. వాళ్ళు ఎవడు గవర్నమెంట్ ఉంటే వాడు ముఖ్యమంత్రి అవుతాడో, గవర్నమెంట్ ఆ పార్టీ చేతిలో ఉంటుంది. పార్టీ నడిపేది ఎవరు, ధూర్తమైన నీచమైన రాజకీయ వ్యవస్థ నడిపిస్తుంది. రాజకీయాల్లో సమస్తమైన భ్రష్టాచారాలకు నిలవైనటువంటి రాజకీయ వ్యవస్థలకి వికృత శిశువులైన రాజకీయ పార్టీలు 5 ఏళ్లకు ఒక వికృత శిశువు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళున్న 5 ఏళ్లలో వాళ్ళు బీభత్సం చేస్తారు. వాళ్ళ జోలికి ఎవడు పోయినా పట్టించుకోరు. మీకు నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో చూస్తే మీకు పిక్చర్ అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు స్పీకర్ ఎవడున్నది పార్టీ నాయకుడు అర్థం చేస్తాడు, వాళ్ళే అనుకుంటారు కదా. ఆ స్పీకర్ ఎవరికి చేస్తే స్పీకర్గా పెట్టాడు అంటే వాడు ఫీల్ అయిపోతాడు. ఏంటి నాకు స్పీకర్ పోస్ట్ ఇచ్చాడు. డిప్యూటీ స్పీకర్ అంటే కన్సలేషన్ ప్రైజ్. ప్రైమ్ పోస్ట్ ఏది, మినిస్టర్ పోస్టులకు రావడానికి సీన్ లేని వాడికి ఒక స్పీకర్ పోస్ట్ పడేస్తాను అన్నటువంటి మదము, ఆ రాజకీయ మదము ఆ నాయకుడికి ఉంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో స్పీకర్ అన్నా, సభాపతి అన్నా, అసెంబ్లీ అన్నా, హోదా అన్నా ఏమైనా మనవాడే కదా, మన పార్టీ వాడే కదా, వాడికి ఇచ్చే వాడు చూసుకుంటాడు. ఆ స్పీకర్ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నంతకాలము
ఆ పార్టీ నాయకుడు చెప్పినట్టుగా లోపల పైకి ఎన్ని మాటలన్నా నడుస్తున్నాయి. అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న పాపిష్టి రకరకాలైనటువంటి నీచత్వాలు, ధూర్తత్వాలు ఉన్నవాడు పార్లమెంటును లేక చట్టసభలో చట్టసభని కంట్రోల్ చేసేది రాజకీయం కంట్రోల్ చేస్తుంది. ఈ రాజకీయ నాయకులకు ఉండేది మదం. వాడు అధికారంలోకి ఉన్నా అంటే ఇంకోటి ఎవరిని బతకనేడు. అసలు ఎవడన్నా వాడి గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే అంతకన్నా పాపం ఇంకోటి లేదంటాడు. అన్నవాడు చంపేస్తాను, గొంతు నులివేస్తానంటాడు. ఎవడు మాట్లాడటానికి వీల్లేదు. ఎవడికి ఈ రాజకీయ నాయకుడు. వీడు ప్రభుత్వం వాడి చేతిలోనే ఉంటుంది. అందులో ఉన్న మెజారిటీ మెంబర్స్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వాడి పార్టీ వాడు చెప్పుతూనే ఉండగా అసెంబ్లీను వాడి చేతిలోనే ఉన్నది. అంటే అటు లెజిస్లేచరు, ఇటు ఎగ్జిక్యూటివ్ ఈ నికృష్టపు రాజకీయం చేతిలో ఇమిడింది వాళ్ళ. ఈ రాజకీయ నాయకులకు ఉన్నది మదం, అహంకారం. వాళ్ళు ఆ విమర్శని సహించరు. ఇంకోటి ఎవడన్నా మాట్లాడాడు అంటే సహించడు. నువ్వు నన్ను అన్నాడు అంటే వాడిని కాళ్ళగేసి తొక్కాలంటాడు. ఈ మధ్య వరకు తీసుకుంటే ఇంతకుముందు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ ఛానళ్ళ మీద, పత్రికల మీద, మెయిన్ స్ట్రీమ్లో టీవీ ఛానళ్ళ మీద ఎట్టి కేసులు పెట్టారో మీకు తెలుసు. పోలీసులు వచ్చేస్తారు, నైట్ ఆఫీస్కి వచ్చేస్తారు, ఈడ్చుకుపోతారు. వాడు టెర్రరైజ్ చేశాడా? మీడియాని టెర్రరైజ్ చేశాడా? గజగజలాడు ఒడిచాడా? వైఎస్ఆర్సీపీ అయిపోయాడు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఆయన టైంలో అడ్డం నిలిచిన, ఎదురు నిలబడ్డా, మాట్లాడిన ఛానళ్ళన్నింటినీ ఎంటబడి వేటాడా? తెలుసు కదా మీకు. కనీసం కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నా సహించవు. మేము మాట్లాడతావు, నాందు మాట్లాడతావా? ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవడు నువ్వు? నిన్ను అసలు సహించను, నువ్వు అసలు నీతో మాట్లాడేది ఏమి అనేవాడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి అనేవాడు వాడు ఈ పాత్ర వాడు అవతలవాడు వైఎస్ఆర్సీపీ వాడైతే ఈ తెలుగుదేశానికి సంబంధించిన పార్టీ వాడిని వాడు గుర్తించడు. వాడు మీడియాకి రానివాడు. వీడు కనుక అధికారంలోకి వచ్చినప్పుడు వాడు ఆ సాక్షి పేపర్లోనూ వాడిని బాయ్కట్, బ్యాన్ అట్లా చేస్తున్నారు. చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీకు అక్కడ టీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చిన కేసులు పెట్టారు కదా. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద పడుతున్నారా? బాటం లైన్ ఏం కనపడుతున్నది? అధికారంలో ఉన్నవాడి చేతిలో అధికారం ఉంటే అది చూసిన తర్వాత ఎదురు నిలబడ్డ వాడిని ఎవరినైనా నలిచేస్తున్నాడు. ఈ టైంలో అక్కడ పార్లమెంట్లోనూ జరిగినాయి. ఇక్కడ కేసీఆర్ పోయిన మొన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఓ మీడియా వాడు ఎవడయ్యా గుడ్డలో తీసి నేను పాత పెడతానో ఏదో అన్నాడు. ఆయన పబ్లిక్గా అసెంబ్లీలోనే అన్నాడు. ఎవడు వాడు ఎట్టంటాడు? వాడు జర్నలిస్టా అది అని అన్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? మీడియా గురించి. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న డిసెంట్ అక్కడ ఏ ఛానల్ ఏమన్నాడు, వాడి పుట్టుకుపోతాడు మంచి అవన్నీ వదిలేయండి. డిసెంట్, అసమ్మతి. ఒకడు నిలబడి అధికారంలో ఉన్నవాడిని క్వశ్చన్ చేస్తే, లేదా ఒక పౌరుడు ఎవడన్నా వాడికి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులనే ఉంటే ఆ ప్రాథమిక హక్కులకు నాకు భంగం కలిగిందయా ఈ గవర్నమెంట్ వల్ల, ఈ పార్టీ వల్ల, ఈ ప్రభుత్వం వల్ల అంటే వాడు నిలబడి కనుకంటే వాడిని పాశవికంగా పోలీసులు వగైరాలు అన్నీ కలిపి కేసులు పెట్టి నానా బీభత్సం చేస్తున్నారా? 40 ఏళ్ళుగా మా హయాంలో జర్నలిజం అనేది బతికున్న రోజుల్లో మేము పనిచేసాం కాబట్టి మాకు ఇవన్నీ లేవు. ఇవాళ మొత్తం మీద భారతదేశం మొత్తం మీద కానీ రాష్ట్రాల్లో కానీ ఎవడన్నా ఒక మీడియా నిలబడి చిత్తశుద్ధితో నిలబడి ఒక గవర్నమెంట్ని కరెక్ట్గా మీరు అపోజిషన్ రోల్ ప్లే చేస్తే సహించగలుగుతున్నారా? లేదు కదా. ఇలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థ అయినటువంటి లెజిస్లేచరు, దాని బ్యాకింగ్ ఫుల్గా ఉన్నటువంటి అసలైన అచ్చోసిన ఆంబోతులైన ఈ ప్రభుత్వాలు ప్రజల మీద, ప్రాథమిక హక్కుల మీద, సమాజం మీద పడితే ఎవరు రక్షించాలి? రక్షించడానికి మనకు ఉన్న ఏకైక వ్యవస్థ జ్యుడిషియరీ. ఇది మీరు అంటే మీకు అనుమానం రావచ్చు. ఇప్పుడెవడో ఈ ముఖ్యమంత్రి ఏదో వస్తే
దీన్ని బట్టి మీరు అవేట్లా చెప్తారండి అంటారు మీరు. సార్ మీరు మీ మొత్తం ఆయుధాలన్నింటినీ పార్లమెంట్ అంటే పార్లమెంట్ వైపు తిప్పారు సార్. ఇప్పుడు పరిస్థితి జ్యుడిషియరీ ఆదుకునేదానికి జ్యుడిషియరీ ఉంది, మీరు చెప్పింది కరెక్టే. ఆదుకునేదానికి మీరు చెప్పినటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు ఆదుకునేదానికి జ్యుడిషియరీ ఆల్టర్నేటివ్. కానీ ఆ జ్యుడిషియరీ కరప్ట్ అయినప్పుడు లేదా ఆ జ్యుడిషియరీకి రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడినటువంటి జడ్జీలు కూడా కాదు. అవును. ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఉంది. కొలీజియం సిస్టంలో జడ్జీలను ఎన్నుకుంటారు. ఇది ఇక్కడ ఇప్పుడు రాజ్యాంగాన్ని నిలబెట్టాల్సినటువంటి జ్యుడిషియరీ రాజ్యాంగాన్ని అంటే వాళ్ళే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలా? చాలా బాగా చెప్పారు. అంటే మొన్నటికి ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను, తర్వాత మీరు నాకు ఇది చేయండి. మొన్న వర్మ, జస్టిస్ వర్మ, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన ఇంట్లో 5 కోట్ల రూపాయల 15 కోట్ల నగదు బస్తాల్లో కట్టి లోపలేస్తుంది. అవి తగలబడ్డాయి. సరే, ఈ ఫైర్ బ్రిగేడ్ వచ్చి దాన్ని ఆర్పింది. 15 కోట్ల రూపాయల నగదు ఒక జడ్జికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంక్వైరీ చేయడానికి లేదు. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. ఇటువంటి కరప్టెడ్ జ్యుడిషియరీ సిస్టంలో మీరు అన్నటువంటి పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలా? ఇక్కడ మీరు అన్నది బాగుంది. ఇక్కడ ఒక్కొక్కటి మాట్లాడదాం. ఉన్న విషయాలు మాట్లాడదాం. కరప్షన్. హైకోర్టు జడ్జి ఇంట్లో 15 కోట్లు కలిసి దొరికింది, అంతే కదా. మనం ఇక్కడ ఒక్కొక్క అసెంబ్లీకి 150 మంది 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. పార్లమెంట్లో 510 ఎంపీలు ఉంటారు. ప్రతి ఎమ్మెల్యేలు ఇక్కడ కార్పొరేటర్లు ఉంటారు, వీళ్ళు ఉంటారు. రాజకీయ వృశ్చిక సంతానం మామూలుగా ఉండదు, పోలే ఉంటుంది కదా. మీరు మామూలుగా యావరేజ్న ఏ ఎమ్మెల్యే ఇంట్లో ర్యాండమ్ చెక్ అంటే ఎమ్మెల్యేల ఇళ్ళకి పాలిటీషియన్ ఇళ్ళ మీద జరగవు. అది ఎప్పుడైనా పొలిటికల్లీ మోటివేటెడ్ అయితే కావాలంటే అది పాలిటిక్స్లో భాగంగా జరుగుతుందే కానీ రొటీన్గా జరగదు. వాడు ఆ ఇన్కమ్ ట్యాక్స్కి గురైన వాడు కేంద్రంలో అధికారంలో వాడితో ఎక్కడో చోట ఫ్రిక్షన్ వస్తే వాడి ఇంటి మీద రైట్ జరుగుతుంది. అంతేగాని మీరు అధికార వర్గాలతో ఉండవలసిన వాళ్ళతో మీరు సరిగ్గా కనుక ఉంటే ఏ విధమైన రైడ్లు మీ దగ్గర జరగవు. మీరు మామూలుగా 10 రూపాయలు మీ అకౌంట్లో 10,000 50,000 కనుక వెయ్యాలి అని అంటే మీరు వేయలేరు. క్యాష్ 50,000 దాటితే మీరు చెక్ ఏదో ఇవ్వాలి, లేక మీ ఆధార్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు 50,000 కలిసిన ఇవ్వాలి కదా. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి ముందు. అసలు క్యాష్ కూడా మీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు. ప్రతి పాలిటీషియన్ ఇంట్లో కనీసం 50 కోట్లు కనుక వాడి ఇంట్లో క్యాష్ కనుక లేకపోతే వాడు పాలిటీషియనే కాడు ఈ లోకల్లో. అందరికీ తెలుసు. వాడు ఉద్యోగం మానేనంటే పెట్టెలు వాటి పెట్టలే మేము తరలిచ్చాము చేసాము అందరికీ తెలుసు. కాబట్టి ఈ కరప్షను అనేది ప్రతి పొలిటీషియను ప్రతి పొలిటికల్ యానిమల్ మోస్ట్ కరప్ట్ అయినప్పుడు ఆ కరప్షన్ ఇక్కడ ఉంది కదా అని అంటే ఇంతకన్నా అది 100% అధికం అక్కడ ఉన్నది. కానీ ఒక జడ్జి కరప్ట్ అయ్యాడనుకోండి, మన జ్యుడిషియరీలో మనందరికీ ఒక గ్రేస్ ఉంది. ఏమిటి అని అంటే ఈ పార్టీల వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ కట్టు మీద ఉంటారు. వాళ్ళ జోలికి ఎవడన్నా వస్తే మెడకాయలు ఇరుస్తాడు, మనుషులను లేపేస్తారు, ఎవడు పోలేడు. వీళ్ళది అట్ట కాదు. ఈ జడ్జి తీర్పు చెప్పాడంటే మీరు పైకోర్టుకు పోతారు, దీన్ని వాడు కొట్టేస్తాడు, ఇంకో పైకోర్టుకు పోతారు. ఆ తీర్పులు మారుతుంటాయి. అదో పిచ్చి, అదో ప్రశ్న, అది గొప్ప అని నేను అనుకోవట్లా. అట్లా కనీసం ఒక జడ్జి తప్పు అని అంటే చేయటానికి మీకు సిస్టంలో అవకాశం ఉంటుంది. కానీ అసలు టాప్ మోస్ట్ జడ్జి కరప్ట్ అయితే మరి టాప్ మోస్ట్ పొలిటీషియనే కరప్ట్ అయితే టాప్ మోస్ట్ కనీసం సార్ ఇక్కడ కనీసం ఒక పొలిటీషియన్ కరప్ట్ అయితే అతన్ని లేదు మీరు అన్నటువంటి
ఎగనెస్ట్ ఇవన్నీ ఉన్నా కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. ఒక్క సెకండ్ సార్, ఇక్కడ ఒక చిన్న తేడా ఉన్నది. అందుకు నేను అంటున్నది అదేంటంటే, ఒక పొలిటీషియన్ కరప్ట్ అయ్యాడు అనుకోండి, పొలిటీషియన్ కరప్ట్ అయితే ఒకవేళ మీరు అన్నట్టు వాడు పాలక వర్గానికి కాస్త వ్యతిరేకం అయితే వాడి మీద ఈ అంటే విచారణ చేసేటటువంటి వ్యవస్థలు వాడి మీద దాడి చేయొచ్చు. ఇక్కడ కరెక్ట్ అయితే దాడి చేయడానికి కూడా అవకాశం లేదే. లేదు, వాళ్ళ మీద చేయగలరా? లేదు. మీరు ఒక ముఖ్యమంత్రి మీదనో ఒక మినిస్టర్ మీదనో ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చా? దానికి యూ నీడ్ పర్మిషన్స్. ఇక్కడ అది కూడా లేదు సార్, ఉంటాయి. ఇక్కడ అది కూడా లేదు. అందుకని అక్కడ ఏదో ఉద్ధరిస్తున్నది ఇక్కడ నేను అంటున్నది అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ న్యూట్రల్ ఈక్వలే. కరప్షన్ అని చూస్తే గవర్నమెంట్ కరప్ట్, లెజిస్లేచర్ కరప్ట్, జ్యుడిషియరీ కరప్షన్ అనేది సర్వాంతర్యామైన అందరూ మహానుభావులు ఇప్పుడేం చెప్పారు కానీ ఇందుగలడం ఇప్పుడు దాన్ని జనరలైజ్ చేసి కనుక ఇది మనకి ఇష్యూ కాదు. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఉన్నది. కామన్ పాయింట్ని వదిలేద్దాం. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు లెజిస్లేచర్ లోకి రావాలి అని అంటే ఒక పాలిటీషియనో లేకపోతే ఎవరు వాడు 5 ఏళ్ళు ఊరూరు తిరిగి ఓట్లు అడుక్కోవాలి, ఓట్లు సంపాదించుకొని వాడు లెజిస్లేచర్లోకి వస్తాడు. ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలోకి రావాలి అని అంటే వాడు ఎగ్జామ్స్ రాస్తాడు అండ్ ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తాడు, పోలీస్ ఎంక్వైరీలు జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత వాడు అడ్మినిస్ట్రేషన్లోకి వస్తాడు. జ్యుడిషియల్లో ఈ సిస్టమ్ ఎక్కడుంది? ఎక్సలెంట్, మళ్ళీ చెప్పారు. అదొకటి నేను చెప్తానండి. ఏంటంటే అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే చెప్తాను కరెక్టే. ఇక్కడ రాజకీయాలకి వీళ్ళకి ఒక తేడా ఉందండి. మీకు ప్రభుత్వ వ్యవస్థలో రాజకీయాల్లో ఒక సౌలభ్యం ఉంది. మీరు ఒక గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళాలి అని అంటే మీరు అన్నట్టుగా పోలీస్ ఎంక్వైరీలు, టెస్టులు, క్వాలిఫికేషన్లు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫిల్టరింగ్లు, ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉంటాయి. ఒక ఆల్ ఇండియా సర్వీస్కి వెళ్ళాలన్నా చాలా రిగరస్ ప్రాసెస్లే ఉంటాయి. పోలీసులకు వెళ్ళాలన్నా ఉంటాయి. కానీ ఈ అధికార వర్గాన్ని, ఆ రాజకీయ పోలీసుల్ని ఇంకోళ్ళని శాసించి నెత్తి మీద కూర్చొని వాళ్ళ మొత్తాన్ని కలిసి నెత్తిన కూర్చుంటాడు చూడండి, వాడికి ఏ క్వాలిఫికేషన్ అక్కల. వాడు భారతదేశ అది రాజ్యాంగం ఇచ్చిన వ్యవహారం ఇచ్చిందే కదా, రాజ్యాంగం ఇచ్చింది లేదు కదా. కాబట్టి దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇల్లిటరేట్స్ వర్ చీఫ్ మినిస్టర్స్. ఎస్, విద్యామంత్రి అయిన వాడు చదువు సంతకం పెట్టలేని వాడు విద్యామంత్రులైంది ఈ దేశంలో సార్. ప్రజలు ఎన్నుకున్నారు వాడిని. అంటే ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చేస్తారా మీకు? ప్రజలు ఏమని ఇచ్చారు? వీడికి చదువు రాదాయా, వీడిని విద్యామంత్రి పెట్టమని ఇచ్చాడా? పెద్దానికి ఇది పెట్టకండి. మీకేంటంటే మీకు మొత్తం మీద వచ్చి అసలు గవర్నమెంట్ను నడిపించి మొత్తం వ్యవస్థను శాసించేదానికి ఉండేవాడికి కనీసం ఏ క్వాలిఫికేషను అక్కర్లేదు. వాడి కనీసం ఒక చిత్తశుద్ధి, ఇంటిగ్రిటీ, క్యారెక్టర్ ఉండాల్సిన పని లేదు. ఏమీ అక్కర్లేదని వ్యవస్థను మీరు తెచ్చిపెట్టుకున్నాక వీళ్ళకి కనీసము లా డిగ్రీ ఏదో ఉంటుంది. వాడు ఏదో కోర్టులో ప్రాక్టీస్ చేసి ఉంటాడు, లేదా ఓ జడ్జిగానో జిల్లా కోర్టులోనో జడ్జిగానో ఉండుంటాడు. ఒక ట్రాక్ రికార్డు ఉంది. వీడు జ్యుడిషియరీలో ఉన్నట్టే వీడికి లా జ్యుడిషియరీ తెలుసు అనటానికి కొన్ని నోన్ పారామీటర్స్ ఉన్నాయి. ఇవి ఏవీ లేనివాడు రాజీవ్ గాంధీ అని ఒక ఆయన ఉన్నాడు. పైలట్ విమానాలు నడిపేవాడు. వాళ్ళ అమ్మ పోయింది, టక్కున వచ్చాడు, ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. హౌ డు యూ క్వాలిఫై? ఈ దేశం మొత్తానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉండాల్సిన వాడు వాడిని ప్రజలు ఏమనుకోలా? ప్రజలు ఎన్నుకోలేదండి. విమానాలు నడుపుకునేవాడు. ఎందుకు సార్ 400 సీట్లు ఇచ్చారు కదా సార్ వాళ్ళకి. ఎప్పుడు ఇచ్చాడు? తర్వాత ఇచ్చాడు. మీరు మళ్ళా మీకు దానికి వచ్చిన మీరు ట్విస్ట్ చేసి కాదు. అక్కడ కూడా వాడు సార్, అక్కడ కూడా విమానాలు నడుపుకునేవాడు సార్. అక్కడ కూడా రాజ్యాంగం వాడికి ఫెసిలిటీ ఇచ్చింది సార్. మరి ఇంకేం రాజ్యాంగం? ప్రతిదానికి మీరు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకున్నారు. రాజ్యాంగం మరి ఇక్కడ ఆ రాజ్యాంగమే లేదు కదా. లేదు కదా. ఏం లేదు. కొలీజియం రాజ్యాంగం ఇచ్చింది ఏమిటి? ఆ కొలీజియం సిస్టమ్కి రాజ్యాంగ భద్రత లేదు. ఎట్లా చెప్తారండి? ఎక్కడుంది చెప్పండి నాకు రాజ్యాంగంలో? జడ్జీలకి ఫస్ట్ క్లాస్ బాగా వచ్చారు. ఇప్పుడు అడుగుతాను నేను,
కొలీజియం గురించి జడ్జీలను అపాయింట్ చేసేది వాళ్ళే చేసుకుంటారని కదా. అవును, ఐదుగురు జడ్జీలు కలిసి తర్వాత జడ్జీలను ఎన్నుకుంటారు. ఇది ఇందులో తప్పంటారు మీరు, అంతే కదా. మా బావమరిదిని నేను ఎన్నుకుంటాను సార్. కరెక్ట్, మీరు ఎన్నుకున్నారు. ఇక్కడ మీరన్న వాడి క్వాలిఫికేషన్ ఉన్నది అన్నంత మాత్రాన వాడు న్యాయస్థుడు, వాడు ధర్మాత్ముడు. మీరు వాడికి గారు మీరు ఒక్కటి ఆలోచన చేయండి. మీరు ఒకదాన్ని ఖండించేటప్పుడు, ఒకదాన్ని తప్పు అని తీసినప్పుడు, ఈ తప్పును మనం అన్న తప్పును కనుక తొలగిస్తే ఆల్టర్నేటివ్ ఏమిటో మీరు చూడండి. ఫస్ట్ అది చూడొస్తే మీకు ఒక పెద్ద భూతేమో పక్కన ఉన్నప్పుడు చిన్న భూతము పెద్ద భూతం కన్నా మంచిది, అది ఒప్పుకుంటారా? ఒక పెద్ద దానికి కూడా ఇట్లనే ఎగ్జామ్స్ నడపండి. దానికి కూడా ఏమక్కర్లేదు, మీకు చెప్తా, ఈ కథ చెప్తా మీకు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్సే కదా. రాజ్యాంగంలో ఏముందంటే రాష్ట్రపతి జడ్జీలని అక్కడ ఉన్న సచ్ జడ్జెస్ యాజ్ హిమే డీమ్ అన్నట్టుగా వాళ్ళని కన్సల్ట్ చేసి ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు అని ఉన్నది. అంటే అక్కడ అదే హైకోర్టు జడ్జీల గురించి, ఇతర జడ్జీల గురించి అయితే చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేస్తాడు అని రాజ్యాంగంలో ఉంది. అంటే మీకు రాజ్యాంగంలో చెప్పిన ప్రకారము ఇది ఈ కొలీజియం ఎందుకు వచ్చిందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది చదివితే. ఈ కొలీజియమే బెటర్ కదా. కొలీజియం నేను రెండు వైపులు చెప్తా. కొలీజియం రావడానికి కారణం రాజకీయ వ్యవస్థే. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకుంటూ పోయారు. అదే మీరు కొత్తగా ఈ సీక్వెన్స్ వినండి. అప్పుడు రాజ్యాంగంలో అలా ఉంది కదా. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అని అన్నప్పుడు ప్రెసిడెంట్ అనగా గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఎవరిని పడితే వాడిని, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని చెప్పరాశీలని. అది ఎంత దాకా పోయింది అని అంటే కంప్లీట్గా జ్యుడిషియరీ మొత్తము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇందిరాగాంధీ అని ఒక మహాత్మురాలు ఉన్నది. ఆమె దగ్గర సెంట్రల్ లా మినిస్టర్గా కుమారమంగళం అని ఉండేవాడు. ఈ కుమారమంగళం థియరీ చెప్పాడు, కమిటెడ్ జ్యుడిషియరీ. ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారయ్యా. ఇప్పుడు మీ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట ఆయన అన్నాడు, ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, మాకు అధికారం ఇచ్చిన తర్వాత, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లా నడవాలి, సమాజం నడవాలి మేం కదా చెప్పేది. మేము ఒక సోషల్ ఫిలాసఫీ, ప్రజలు శాంక్షన్ చేసిన ఫిలాసఫీని మేము ధర్మకర్తలుగా మేము చేస్తుంటే దానికి నువ్వు నిబద్ధుడు అయి ఉండాలి. యూ షుడ్ బి కమిటెడ్ టు దట్. కాబట్టి నువ్వు ఆ ఫిలాసఫీకి కమిట్ అవుతావంటేనే నేను జడ్జిగా అక్కడ పెడతాం, లేకపోతే పెట్టాల్సిన పని లేదు అన్నాడు. దాన్ని అందరూ ఒప్పుకున్నారు. దాంతో ఏమైంది తెలుసా అండి పవన్ గారు, సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ తులజాపుర్కర్ అని ఉండేవాడు అదివరకు. అలాంటి వాళ్ళు కొంతమంది మొహమాటం లేకుండా, జస్టిస్ కృష్ణయ్యరు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు జడ్జిలు, వాళ్ళు మొహమాటం లేకుండా అప్పట్లో దాన్ని ఫైట్ చేశారు. ఎలా పోయిందంటే ప్రైమ్ మినిస్టరు ఫారిన్ టూర్ వెళ్ళి వస్తే విమానాశ్రయంలో ఈ సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టులో సుప్రీంకోర్టుకి ఎలివేషన్ కావాలనుకునేవాళ్ళు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా నిలబడి పుష్పగుచ్చాలు పట్టుకొని నిలబడ్డారు అని ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు పెద్ద పెద్ద న్యాయమూర్తులే బాధపడ్డారు. వాళ్ళు పోయి అక్కడ పొలిటికల్ బాసెస్కి ప్రసన్నం కనుక చేసుకోకపోతే వాళ్ళకి ఏ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత అది నడిచిన తర్వాత దానివల్ల ప్రమాదం ఏమైందంటే 1975లో ఇందిరాగాంధీ అన్న ఆమె ఎలక్షనే తప్పు అని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానివల్లనే కదా 6 ఏళ్ల పాటు ఆమె డిస్క్వాలిఫై అయ్యే వరకల్లా ఆమె ఒక్కదాని పొజిషన్ కాపాడుకోవటానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అది మీకు తెలుసు. అంటే అట్లా తన కోసం మొత్తం దేశం ఏమైనా, వ్యవస్థ ఏమైనా, రాజ్యాంగం ఏమైనా. ఇంకా అసలు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. ఒక ఆయన్ని జడ్జిగా నియమించారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని జడ్జిగా నియమించారు. అవును అవును అవును. తర్వాత ఆయనకు అసలు లా క్వాలిఫికేషనే లేదు.
సుప్రీంకోర్టు జడ్జి. అప్పుడు ఏమైందంటే 1980 ఆమె ఎమర్జెన్సీ రావటము, ఆ తర్వాత జనతా గవర్నమెంట్ రావటము, జనతా గవర్నమెంట్ కూడా పోవటము, మళ్ళీ ఇందిరాగాంధీ రావటం వచ్చినప్పుడు, మళ్ళీ సెకండ్ టైం ఇందిరాగాంధీ వచ్చినప్పుడు కూడా అదే రకమైన యాటిట్యూడ్ కంటిన్యూ అయింది. నేను అప్పుడు ఆమె అపాయింట్ చేసినటువంటి ఆమె తొత్తులు అందరూ జడ్జీలుగా పెట్టింది, కావాల్సిన వాళ్ళు లేదు అంటే వాళ్ళు ఎంత సీనియర్ అయినా జూనియర్ మోస్ట్ జడ్జిని తెచ్చి చీఫ్ జస్టిస్ అనేదండి. మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఒక ఐఏఎస్ అధికారిని సుప్రీంకోర్టు జడ్జిగా పెట్టి ఈమె మీద ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేయించింది. తర్వాత జూనియర్ మోస్ట్ జడ్జిని తెచ్చి చీఫ్ జస్టిస్ చేయటము, సీనియర్లు అందరినీ ఇంట్రీట్ చేయటము, పక్కన చేయటము చేస్తే అప్పుడు ఆమె పెట్టినటువంటి ప్రసాదాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ జడ్జీలుగా ఉండేవాళ్ళు. 1981లో మొదటిసారి ఈ కేసు సుప్రీంకోర్టుకు పోయింది. 7 జడ్జీలు కలిసి ఓ తీర్పు ఇచ్చారు. ఏమని తీర్పు ఇచ్చారంటే, జడ్జీల అపాయింట్మెంట్ ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ వాళ్ళ అధీనంలోనే ఉండాలే తప్ప ఇంకో రకంగా ఉండడానికి వీల్లేదు. అధికారంలో ఎగ్జిక్యూటివ్ విల్ హ్యావ్ ది ఫైనల్ సే ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 1981లో. అది ఫస్ట్ జడ్జెస్ కోర్టు అంటారు, కేసు అంటారు. జడ్జీల మొదటి కేసు అది. మొత్తం 3 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత 92లో రెండో కేసు వచ్చింది తీర్పు. అప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఏమైంది అని అంటే, ఒక ప్రభుత్వము ఒక పార్టీయే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి రైడింగ్ రఫ్షాడ్ వ్యవస్థలన్నింటినీ తొక్కేసి స్థితి పోయి మైనారిటీలన్నీ రావటము, జనతా ప్రభుత్వాలు అవి ఇవి చిల్లర మల్లర పార్టీలు అలాంటి పరిస్థితి వచ్చేది. అయ్యే వరకల్లా ప్రభుత్వ వ్యవస్థకు అసలు దిగజారింది. ఆ టైంలో రెండో కేసు వస్తే 93లో ఒకసారి, 98లో రెండో కేసు. ఈ 2 కేసుల్లోనూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏమని చెప్పింది అని అంటే, జడ్జీల అపాయింట్మెంటు కొలీజియం అనే దాన్ని బట్టి ఉండాలి. ఈ కొలీజియంలో సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ జడ్జీలు వాళ్ళు ఉంటారు అని పెట్టింది. ఎవరు? రాజ్యాంగబద్ధంగా జుడిషియరీ అనేది రాజ్యాంగంలో వ్యవస్థ అయితే, ఆ జుడిషియరీకి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచి ఇచ్చిన తీర్పు ప్రకారం కొలీజియం వచ్చింది. కాబట్టి అది రాజ్యాంగం లేదు అనకూడదు మీరు. ఒకటి, రాజ్యాంగంలో అది లేదు కదా. రాజ్యాంగంలో లేనివి చాలా దొరుకుతున్నాయి. రాజ్యాంగంలో ఉండాలని ఏం లేదు, తర్వాత మార్చుకుంటాం. అంటే రాజ్యాంగంలో ఉన్నదాన్ని మాడిఫికేషన్ సార్. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు అమెండ్మెంట్ చేసుకుంటా పోవడానికి ఇంకా చట్టసభలు ఎందుకు? చట్టసభ ఎందుకంటే, ఇక్కడ చట్టసభకి అల్టిమేట్గా ఎవరంటే, ఈ దేశంలో అల్టిమేట్గా చట్టం చేసేది చట్టం. రాజ్యాంగం తర్వాత చట్టమే ప్రమాణం. చట్టం చేసేది చట్టసభ. కొలీజియంలో ఒక పద్ధతి ఉన్నది. ఈ కొలీజియంలో పద్ధతి ఏంటంటే, సుప్రీంకోర్టులో 5 సీనియర్ మోస్ట్ జడ్జీలు, 5 ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. హైకోర్టుల్లో అయితే 3 సీనియర్ మోస్ట్ జడ్జీలు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. వీళ్ళ 3 కలిసి యునానిమస్గా ఇవ్వాలి. అందులో ఏ ఒక్కడు కాదన్నా పోతుంది. ఏం పోతుంది? ఒక రికమెండేషన్, ఒక పేరు కనుక ఇస్తే ఈ 5 ఏకీభవించి యునానిమస్ రికమెండేషన్ అయితే, అంటే మీరు మాట్లాడుతున్నది సుప్రీంకోర్టు అయితే, ఆ సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జీలు 5 యునానిమస్గా ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేరు కొలీజియం నుంచి యూనియన్ లా మినిస్ట్రీకి వెళ్తుంది. యూనియన్ లా మినిస్ట్రీ వాళ్ళు అది వెరిఫై చేసినా, వాళ్ళ పద్ధతి ఏదో చేసినా వాళ్ళకి వేరే ఛాయిస్ ఏం లేదు. అల్టిమేట్లీ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇది కొలీజియం పద్ధతి. హైకోర్టులోనేమో 3. ఇప్పుడు ఇది బాగుండదు. మీరు చెప్పినటువంటి అనర్థాలన్నీ వచ్చినాయి. నేను కాదంటలా. ఒకే జడ్జి ఉంటాడు, జడ్జి కొడుకే మళ్ళీ జడ్జి అవుతున్నాడు. ఈ చంద్రచూడని మొన్నటిదాకా చంద్రచూడు కూడా చంద్రచూడు. ఇలా ఒకళ్ళు జడ్జీలు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ రావటం. ఇప్పుడు దాకా వచ్చిన జడ్జీలు ఉన్నాయి. నేను జడ్జీల అపాయింట్మెంట్ పర్ఫెక్ట్ అంటలా. మనం డిస్కషన్ కనుక కేవలం జుడిషియరీ ఒక్కదాని మీదనే ఫోకస్ అయితే నేను ఇంకో రకంగా మాట్లాడి ఉండేవాడిని. వీళ్ళ గురించి చెప్పాల్సింది, ఉతకాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు అది కాదు.
నేను ఇక్కడ మూడు వాటి సమతుల్యము, సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి కానీ నేను ఇక్కడ మాట్లాడతాను. ఇక్కడ నాకు ఇంకొక చిన్న ఇది సార్ ఏంటంటే, ఇప్పుడు చట్టసభలు చట్టం చేసినాయి, దాన్ని రద్దు చేసే అధికారం జ్యుడిషియరీకి ఉందా? ఉంటుంది, ఎందుకున్నదా? ఇంకెందుకు సార్ చట్టసభ? మనకి ఖర్చు అంతా ఎందుకు? అయితే ఇక్కడ క్లాసిక్ తాళమేద్దాం. బాగుంది ఆయన అన్నది అదే. అది మీరు ఎవరిని అడగాల ప్రశ్న? ఎవరిని అడగాలి? రద్దు చేసినటువంటి విలన్ అడగకూడదు. రద్దు చేయటం వల్ల బాధితులైన చట్టసభను అడగాలి. ఆ చట్టసభకి బాధ్యత వహించే గవర్నమెంట్ని అడగాలి. వాళ్ళేం అసమర్థులు, చేతగాని వాళ్ళు లేరు, మహానుభావులు. అసలు గంట పేరు ఉండాలి అవే. వాళ్ళు నోరు మూసుకొని ఉండాల్సిన పని లేదు. సుప్రీంకోర్టు దస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సుప్రీం. కాన్స్టిట్యూషనల్ స్కీమ్లో వీళ్ళు ఒక చట్టాన్ని కనుక కొట్టేస్తే ఈ చట్టాన్ని మళ్ళా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళా వాళ్ళు ఆలోచించిన తర్వాత అది మళ్ళా వచ్చి మళ్ళా ప్రెసిడెంట్ దగ్గరకు డ్యూ ప్రాసెస్ కనుక అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఇప్పుడు 2014లో 2015లో జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఒక బిల్లు, ఒక చట్టం చేసింది. ఇది ఇప్పుడున్న ప్రభుత్వమే చేస్తే అది వాళ్ళు ఎగ్జామ్స్ ఇవన్నీ పెట్టారు జడ్జి నియామకానికి. జ్యుడిషియల్ కౌన్సిల్ ఏదో ఉంది, దాని అధికారులు దానికి ఒక మంచి స్ట్రక్చర్ చేసి పెట్టారు. అది జ్యుడిషియరీ కొట్టేసింది. మరి పార్లమెంట్ ఏం చేసింది? మీరు ఇదే గవర్నమెంట్ అంటున్నారు. మన హిందూ హృదయ సామ్రాట్ నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది. అవును, మరి ఆయన ఎందుకు ఊరుకున్నాడు? వాళ్ళకి తెలియాలా? అంటే ఇప్పుడేం లేదా? ఈజ్ సో హెల్ప్లెస్? యూ థింక్ పార్లమెంట్ ఈజ్ సో హెల్ప్లెస్ అని అనుకుంటున్నా. ఇక అట్లాంటప్పుడు ఎందుకండి? మరి అట్లయితే వైస్ ప్రెసిడెంట్ గారు ఎట్లా అంటున్నారు అంటే మాకు ఇంత అన్యాయం జరిగిపోతున్నదా? ఇప్పుడు సంగతే తీసుకోండి సార్, ఇప్పుడు సంగతే తీసుకోండి. సరే, 2014 అనకండి, మీరు ఇప్పుడు చెప్పిన దానికే వస్తున్నారు. 2014లో మీరు చేసిన చట్టము, 2014లో వాళ్ళు చేసిన చట్టం పేరు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, NJAC. ఈ కమిషన్లో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని కొలీజియంలో తీసేశారు. నేను ఇందాక చెప్పిన కొలీజియంలో తీసేసి వాళ్ళు కొత్త పద్ధతి పెట్టారు, దానికి చట్టం చేశారు. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టి అవతల పారేసింది. చేస్తే పార్లమెంటు ఇవాళ కావాలంటే ఇవాళ ఇట్ కెన్ పాస్ ఎన్ యాక్ట్. మళ్ళా అదే చట్టాన్ని మళ్ళా వాళ్ళు పాస్ చేయొచ్చు. చేయట్లా. ఎందుకు చేయట్లేదు అంటారు? పాస్ చేస్తే మళ్ళా కొట్టేయలేరు. ఎందుకు కొట్టేయలేరు? కనీసం అలాంటప్పుడు మీలాంటి వాడు, మనం అంటే చేతకాని వాళ్ళం కాబట్టి మనం భయపడతాం. కానీ మేము అసలు కాన్స్టిట్యూషన్ మొత్తానికి మేమే సుప్రీం అనేటువంటి చట్టసభ ఊరుకోదుగా. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారంటే సుప్రీంకోర్టును చూసి కాదు. సుప్రీంకోర్టు కొట్టేయటంలో పాయింట్ ఉంది. ఆ పాయింట్ వీళ్ళకి సమాధానం చెప్పడానికి దమ్ము లేదు. తెలుసా ఎందుకు కొట్టేసిందో? తెలుసా? అది చెప్తా. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చేయాలి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ చట్టంలో NJAC యాక్ట్ 6 ఉంటారయ్యా కమిటీ. ఈ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఏమున్నా అది చూసుకుంటుంది. ఆ 6 మెంబర్ కమిటీకి ప్రెసిడెంట్ ఇన్వేరియబుల్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన వాడు ఉంటాడు. 2 సీనియర్ మోస్ట్ జడ్జీలు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జీలు. సో ముగ్గురు అక్కడ అయ్యారు. యూనియన్ లా మినిస్టర్ 4వ వాడు అయిందా. సివిల్ సొసైటీ నుంచి 2 ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. ఆ ఎమినెంట్ పర్సన్స్కి క్వాలిఫికేషన్లు ఏమి ఉండవు. ఒక్కడికి మాత్రం క్వాలిఫికేషన్ ఉంది. వాడు అయితే SC కావాలి, లేకపోతే ST కావాలి, లేకపోతే OBC ఇవ్వాలి, లేకపోతే మహిళ కావాలి. ఈ 4 కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళైతే ఉండాలి. వాళ్ళకి లా తెలియాలి, రాజ్యాంగం తెలియాలి. ఇట్లాంటి పాపం చాదస్తాలేం లేవు. వాళ్ళు ఆ కులానికి చెందితే చాలు, పుడితే చాలు, ఏం తెలియక్కర్లేదు. 2వ వాడు ఎవరినైనా పెట్టుకోవచ్చు.
మన డ్రైవర్ని పెట్టుకోవచ్చు, బామర్దిని పెట్టుకోవచ్చు. పెట్టాలి కదా. అంటే ఎంతమంది అయ్యారు? వాళ్ళు ముగ్గురు. జ్యుడిషియరీ చీఫ్ జస్టిస్, ఇతర కోర్టులు ముగ్గురు. యూనియన్ లా మినిస్టర్ అంటే ఈ పార్టీకి సంబంధించిన వాడు. ఇంకో ఇద్దరేమో వీళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే మన సెన్సార్ బోర్డు మెంబర్లు వీళ్ళందరూ ఉంటారు. టీటీడీ మెంబర్లు ఇట్లా పెట్టే వాళ్ళకి ఎవరెవరినైతే వీళ్ళు డంప్ చేస్తారో అలాంటి వాళ్ళు ఎవరినైనా పెట్టచ్చు. ఓకే. పెట్టిన తర్వాత అందులో ఒక క్లాస్ పెట్టారు. ఏం పెట్టారంటే ఏ అపాయింట్మెంట్ అయినా, వీళ్ళు చేసే ఏ అపాయింట్మెంట్ అయినా కనీసం 2 మెంబర్స్ కనుక కాదు అని అంటే మాత్రం అది చల్లదు అన్నారు. ఎనీ 2 కెన్ వీటో ది ప్రపోజల్. అయ్యేవరకల్లా ఇన్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బాగుంది నాయన మీరు చెప్పింది, ఇది జ్యుడిషియరీకి సంబంధించింది కదా, జ్యుడిషియరీలో ఎవరు ఉండాలి, జ్యుడిషియరీ వ్యవస్థలో ఎవరు ఉండాలి అనేది, జ్యుడిషియరీ అనేది ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ వ్యవస్థ అయితే ఆ వ్యవస్థలో నిష్ణాతులైన వాళ్ళు ఆ వ్యవస్థకు రిప్రజెంట్ చేసే వాళ్ళకి ఉండాలి కదా. మేము ముగ్గురము ఉన్నాం, బాగానే ఉంది. మా ముగ్గురు కాకుండా మీరు తెచ్చిపెట్టే 2 మీ లా మినిస్టరు, వీళ్ళ ముగ్గురులో ముగ్గురు ఒకే తాటి మీదనే ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళలో ఏ 2 మాకు కాదు అన్నా మేము ఎవరిని అపాయింట్మెంట్ మా అపాయింట్మెంట్ ఒక ప్రతిపక్ష నాయకుడిని కూడా పెట్టారు సార్. కాదు లేదు ప్రతిపక్ష నాయకుడు చెప్తా కాదు, దానికి ఆ కథ వేరు, అది ఇందులో లేదు అనేది ఒక పాయింట్. ఆ ఎమినెంట్ పర్సన్స్ని ఎవరిని పెట్టాలి అనే సెలక్షన్కి మీరు అన్నట్టు లీడర్ ఆఫ్ అపోజిషను, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా 2, తర్వాత ఇంకేదో పెట్టారు చీఫ్ జస్టిస్, మొత్తం ముగ్గురు వాళ్ళు కలిసి చేస్తారు అన్నాడు. అంటే అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళ రాజకీయ నాయకులు 2, అది ఎమినెంట్ పర్సన్స్కి. పోనీ ఎట్ట చేసినా ఒకడైతే ఉంటాడు కదా లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎట్లయినా రాజకీయ నాయకులు వాళ్ళు జ్యుడిషియరీ వ్యవస్థకు సంబంధించిన వాడేగా. యూనియన్ లా మినిస్టర్ అంటే పొలిటికల్ పార్టీ వాడు. ఈ 2 ఎమినెంట్ సిటిజన్స్, ఎమినెంట్ పర్సన్స్ ఉన్న వాళ్ళు కూడా జ్యుడిషియరీ వాళ్ళని క్లాస్ ఏం లేదు కాబట్టి ఏ రాష్ట్ర విభాగానికైనా, అంటే నాన్ జ్యుడిషియల్ పర్సన్స్ ముగ్గురు వీటో చేస్తే జ్యుడిషియల్ పర్సన్స్ మా వ్యవస్థకి ఎవరు నడపాలో మేము కదా చెప్పాల్సింది. మాకు లేకుండా వేరేవాడు చేస్తానంటే ఎట్ట చెల్లుతుంది అని పాయింట్ చెప్పి సుదీర్ఘమైన జడ్జిమెంట్ ఇచ్చి కొట్టేశారు కదా. కొట్టేస్తే అది కొట్టేసింది ఎప్పుడు 10 ఏళ్ల కింద 2015లో, నెక్స్ట్ ఇయర్ కొట్టేశారు, 2015లో కొట్టేశారు. అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్, ఎవ్రీ ఆపర్చునిటీ టు బ్రింగ్ అబౌట్ దట్ లెజిస్లేషన్. అది కనుక కాదు అని అంటే వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, వ్యాలిడ్ క్వశ్చన్స్. మా కొలీజియం ఉందయా, కాలేజియంలో 5 ఉన్నాం, మేము 5 మా జ్యుడిషియల్ సెంటర్ సీనియర్ మోస్ట్. మా వ్యవస్థలో మా బాగోగులు మాకు తెలుసు. మేము చేసేది కూడా మాలో ఏ ఒక్కడు కాదన్నా పోతుందని మేమే చెప్పాం కదా. మీరన్నా వేరే వాడెవడో వచ్చి మా నెత్తిన కూర్చునే కన్నా ఇది నయం కదా, కాబట్టి ఇదే నడుస్తుంది అన్నప్పుడు వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ని కౌంటర్ చేస్తూ వీళ్ళు ఇంకొక చట్టం తేవటానికి ఏ విధమైన అభ్యంతరం ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా తెచ్చి ఉండొచ్చు, ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా పాస్ అయ్యి ఉండొచ్చు. పాస్ అయ్యి మళ్ళా పోయిన తర్వాత ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది. నువ్వు అన్నావు కదా మేము మళ్ళా తెచ్చామంటే, అప్పుడు చేశారా? చేయలేదు అంటే తప్పెవరిది? లొసుగు ఎక్కడుంది? నీకు రాజ్యాంగం ఇచ్చింది, సుప్రీంకోర్టు కొట్టేస్తుందా, మీరు ఇంట్లో కూర్చొని ఎత్తించం చేసుకొని అలా రాజ్యాంగం. వాళ్ళు గనక కొట్టేసినా మళ్ళా చట్టం చేసి మళ్ళీ చేసినవి చాలా ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ మీకు కావాలంటే చాలా చెప్తాను. అయినా లేదంటే ఇక్కడ మీరు అన్నట్టుగా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేయకపోవటం వల్ల, పార్లమెంట్ పని పార్లమెంట్ చేయకపోవటం వల్ల, జ్యుడిషియరీ చేసిన దానికి నీకు అధికారం ఉన్నా అవకాశం ఉన్నా వినియోగించుకోవడం వల్ల నీ తప్పుకి వాళ్ళని నువ్వు బ్లేమ్ చేయకూడదు. యూ షుడ్ హ్యావ్ బ్రాట్ ఎ బిల్, టుమారో దే కెన్ డూ ఇట్. ఇప్పుడు అంటున్నాడు కదా వైస్ ప్రెసిడెంట్ గారు, తెమ్మనండి ఒక చట్టం, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ యాక్ట్ తీసుకురా. వాళ్ళు 10 ఏళ్ల కింద కొట్టేస్తారని నువ్వెందుకు హెల్ప్లెస్ అయ్యా?
నీకు రాజ్యాంగం ఇచ్చిందే చట్టాలు చేయడానికి ఇంకో చట్టం ఎందుకు చేయవు? అది అయిపోయిందా? ఇక్కడ అసలు మదన్ గారు మనం అసలు పాయింట్ వదిలేసాం. నేను ఎందుకు డిఫెండ్ చేస్తున్నాను అని అంటే ఎక్కువగా ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక అన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఇట్లా రావటము, వాడి పార్టీకి చెందిన వాడెవడని ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ వాడి మీద ఇంకోటి మీద పట్టడము, కేసులు పెట్టడం, రాడులు చేయించడం అనేటువంటి దౌర్భాగ్యాలన్నీ ఇప్పుడు ఈ కాలంలో వచ్చినాయో లేండి. దీనివల్ల మనం జడ్జీలు, జ్యుడిషియరీ, రాజ్యాంగం గురించి ఈ చిల్లర కేసులను బట్టి మనం చెప్పక్కల. పాయింట్ ఏంటంటే ఒక 60 ఏళ్ల కింద దేశం ఎలా ఉంది చెప్పండి మీరు, పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది ఒక 60 సంవత్సరాల కింద. ఇప్పటి ఆ భ్రష్టాచారాలు ఏమైనా ఉండవు కదా ఇప్పటితో పోలిస్తే. అప్పటి లెవెల్లో అప్పుడు ఉన్నాయి కదా సార్, ఉండొచ్చు సార్. పోలిస్తే సార్ మొట్టమొదటి భ్రష్టాచారం ఈ జీప్స్ కేసు మొట్టమొదటి భ్రష్టాచారం కదా అది. ఏం కేసు? జీప్స్, మిలిటరీ జీప్స్. అది కాదు నేను అనేది, ఆ భ్రష్టాచారాల గురించి కాదు. పబ్లిక్ లైఫ్లో విలువలు, పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు వాళ్ళ హద్దులు వాళ్ళు గమనించడము, ఒకళ్ళ దానిలో వేలు చేసుకోవడం, అంతేకాకుండా ఒకరికొకరికి విలువలు ఇచ్చుకోవడం, ఇవన్నీ ఉండే కదా. ఉండే ఇప్పుడున్నట్టుగా బజార్న పడే లేవు కదా ఒక 60 ఏళ్ల కింద. అస్సలు కరెక్ట్. ఇప్పుడు మీకు చెప్తా, రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది అధికార రామంలోకి? 1950లో వచ్చింది. 2 ఏళ్ళు కాగానే 1952లో బ్లిడ్జ్ అనే ఒక పత్రిక ఉండేది, కరంజియా. ఆ బ్లిడ్జ్కి ఒక ఆర్టికల్ రాసింది. రాసేవరకల్లా దాని యాక్టింగ్ ఎడిటర్ని వాడిని పిలిచి అరెస్ట్ చేయమని చెప్పేసింది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. దేశంలో కల్లా పెద్ద మన రాష్ట్ర జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబానికి సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ బ్లిడ్జి ఎడిటర్ని అరెస్ట్ చేయించింది. పిలిచి, నువ్వు తప్పు చేసావు, మా హక్కులకు భంగం కలిగించావు, నువ్వు మమ్మల్ని అంటావా, మా హక్కులకి, సభా హక్కులకి సుప్రీం ఇవి, అది చేసావు కాబట్టి వాడిని పిలిచేసి వీడి దోషి, వీడిని జైల్లో పారేయమన్నాడు. తీసుకెళ్ళి ఇండిఫినెట్గా జైల్లో పడేశాడు బ్రిడ్జ్ ఎడిటర్ని. వాడు అప్పుడు సుప్రీంకోర్టుకు పోయాడు. వారం రోజుల జడ్జిమెంట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు విడుదల చేయమన్నది. అతని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, వీటిని నువ్వు వైలేట్ చేయడానికి వీల్లేదు, నీకున్న ప్రెస్ హక్కుల కన్నా వాళ్ళకున్న ఇది ఎక్కువ, రాజ్యాంగంలో పత్రికా వ్యవస్థ ఉండాలి, విమర్శ ఉండాలి, ఇవి ఉండాలయా, నీ హక్కులు అంత వాటిని ఓవర్ రూట్ చెయ్యవు అని చెప్పి చివాట్లు పెట్టి సుప్రీంకోర్టు ఆ ఎడిటర్ని రిలీజ్ చేసింది. 1952 అంటే ఇప్పటికి 73 ఏళ్ల కింద. 1964లో ఒక క్లాసిక్ కేసు జరిగింది. ఏమైందంటే, ఇప్పుడు మీరు రాజ్యాంగంలో పెద్ద పెద్ద బెంచీలు ఉంటాయి, రాజ్యాంగ ధర్మాసనాలు అంటారు. ఈ ధర్మాసనాల్లో 5 జడ్జీలు, 7 జడ్జీలు, మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు జడ్జీలు మొత్తం? అంటే జడ్జీలు మనకి హిస్టరీలో, మీకు తెలిసిన హిస్టరీలో ఎంతమంది ఉండొచ్చు బెంచి, ఒక బెంచ్ మీద? సార్ నాకు తెలిసి మ్యాక్సిమం 7 జడ్జీలు ఉండొచ్చు. కాదు, హైయెస్ట్ రికార్డెడ్, మీరు ఎవరిని అడిగినా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, మామూలుగా 17 మంది. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది హైయెస్ట్ బెంచ్ అంటాడు ఎవడైనా. అవును, అందులో 13 మంది జడ్జీలు ఉన్నారు. 13 మంది. కానీ ఆ కరెక్ట్ ఆన్సర్ అది కాదు. హైయెస్ట్ ఏంటో తెలుసా? 28. 28 సార్. 28 ఎట్లా కరెక్ట్ అవుద్ది సార్? అంటే నేను చెప్పండి, క్యూరియాసిటీ కోసం అడుగుతున్నా. కథ చెప్తున్నా. ఇప్పుడు 28 ఏంటో తెలుసా? అలహాబాద్ హైకోర్టులో జడ్జీల సంఖ్య 28. అప్పుడు 28 మంది బెంచ్ ఎక్కేశారు. అసలు ఊహిస్తారా మీరు? అన్బిలీవబుల్ కాదు కదా, అన్బిలీవబుల్ కదా, నమ్మశక్యం కాదు కదా. మీకు ఆ కథ చెప్తా, ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో చెప్తా. బెంచ్ ఎక్కారు పాపం లిటరల్గా. 1964లో కాంగ్రెస్ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు యూపీని. కేశవ సింగ్ అనే వాడు ఉన్నాడు, వాడు సోషలిస్ట్ పార్టీ వాడు.
వాడు ఆ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వాడు కరప్టు అని వాడు ఒక కరపత్రం వేశాడు. వేసేవరకల్లా వాడికి మండింది. ఎమ్మెల్యేని కరప్ట్ అంటాడా, నేను ప్రజలు ఎన్నుకున్నవాడు కదా, నన్నెట్టంటాడు అని వాడు కోలబెట్టాడు. పెట్టేవరకల్లా వాడిని వెంటనే ప్రివిలేజ్ కమిటీ అని ఉంటుంది కదా, సభా హక్కులకు వాడు భంగం కలిగించాడు, గౌరవనీయమైన ఎమ్మెల్యేని కరప్ట్ అంటాం ఏంటి, అసలు ఇంతకన్నా దుర్మార్గమైన సభా హక్కుల సంఘానికి ప్రివిలేజ్ కమిటీకి పంపించాడు. వాడేమన్నారంటే, అరే రాండ్రా మాట్లాడదాం రాండి అన్నాడు. అంటే వీడితో పాటు ఇంకో 2-3 ఉన్నారు. ఆ 3 పోయారు. సారీ సార్ చంపలేసుకున్నాం, తప్పైపోయిందండి, మీరు కాలు మొక్తా అన్నాడు. పో అన్నాడు. వీడు పోలా, ఈ కేసులు సింగ్ అన్నవాడు పోక ఏం చేశాడంటే, నువ్వు ఎందుకు రాలేదురా అన్నారు. నేను ఎక్కడో గోరఖ్పూర్లో ఉంటానండి, నేను ఇక్కడికి లక్నో దాకా, నేను అలహాబాద్ దాకా నేను ఎక్కడ వస్తాను, లక్నో దాకా ఎక్కడ వస్తాను, నాకు డబ్బులు లేవు, నేను రాలేదు అన్నాడు. సరే వాడిని పట్టుకురా పోని మనుషులను పంపించారు. పట్టుకొచ్చి వాడిని పిలిచారు. నువ్వు వచ్చి నిలబడు, నేను అడ్మానిష్ చేస్తామని. పిలుస్తామంటే వాడిని విచారానికి వాడిని పిలిస్తే వచ్చాడు. బలవంతాన పట్టుకొచ్చారు. వాడు మాట్లాడలా, చెప్పలా, సమాధానం చెప్పమంటే స్పీకర్తో రెక్లెస్గా మాట్లాడాడు. ఆయనకు వీపు అటు తిప్పి నిలబడ్డాడు, ఇల్టరేట్ చేశాడు. నీ లెక్క ఏమిటన్నాడు స్పీకర్ని. మరి వాడికి మండుతుంది కదా, అందుకని ఏం చేశాడంటే వీడిని వెంటనే సుచేత కృపలాని అని చీఫ్ మినిస్టర్ ఉంది, ఆమె రిజల్యూషన్ పాస్ చేయమని చేసింది. కృపలాని భార్య. వీడిని 7 రోజుల పాటు వీడిని జైల్లో పెట్టాలి, వీడికి శిక్ష. వీడి ఇట్టా మిస్బిహేవ్ చేశాడు కాబట్టి వీడికి అడ్మానిషన్ సరిపోదు. 7 రోజులు జైలు ఉన్నారు, పంపించారు. 7 రోజులు జైలు పోయాడు. పోయినప్పుడు వాడి లాయరు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ మామూలుగా కోర్టుల్లో లేటుగా వెంటనే రావు కదా పాపం. డ్యూ కోర్సు నడక నడిచి చివరికి ఎప్పుడు వచ్చింది అంటే 6వ రోజున వచ్చింది. వాడు ఇంకా రేపు విడుదలవుతాడు. అయ్యేటప్పుడు వాడి దగ్గరికి పోయింది కేసు. అలహాబాద్ హైకోర్టులో 2 జడ్జీలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇదేమిటే వాడేదో కరపత్రం రాశాడంటే వీళ్ళు జైలుకు పంపటం ఏంటి, వాడికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఆర్టికల్ ఇవి ఉన్నాయి కదా, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించింది కాబట్టి నీ సభా హక్కు కన్నా వాడి ప్రాథమిక హక్కు, పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు ఎక్కువ. వాడు మీడియా కూడా కాదు, మామూలు ఆర్డినరీ ఫెలో, పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు ఎక్కువ, నువ్వు ఉన్నది అనుకుంటున్న సభా హక్కు ఏమన్నా లేదు, నువ్వు అరెస్ట్ చేయటం తప్పు, వాడిని రిలీజ్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇవ్వగానే రిలీజ్ చేయాలండి అన్నారు. అంటే మరి వాడు వెంటనే పోలీసు వాళ్ళు రిలీజ్ చేయాలి, జైల్లోంచి ఎక్కడ రిలీజ్ చేస్తారు, మళ్ళా మరి జైల్లో పెట్టించిన వాడేవాడు స్పీకర్ దగ్గరికి పోయింది కేసు. అంటే స్పీకర్ అన్నాడు, అసలు వీడెట్ట పోయాడు, మా సభా హక్కులో ఆ జడ్జీలు ఎట్ట వేలు పెట్టారు, మా డొమైన్ కదా, వాడెట్ట చేశాడు, ఓ పని చేయండి, అరే వీడు అసలు కోర్టుకి ఎందుకు పోయాడో చెప్పడానికి వీడిని రిలీజ్ చేయొద్దు, వీడిని మళ్ళా పట్టుకురా. తర్వాత వీడు పోతే కోర్టుకు పోయాడు చూడు, వీడి తరఫున లాయరు వాడిని, ఆ తీర్పు ఇచ్చిన 2 జడ్జీలు ఉన్నారు చూడు, వాళ్ళని కూడా వేసుకున్నారు. 4గురిని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి మా కస్టడీలో పెట్టి తీసుకొచ్చి మా ముందు పెట్టు అన్నాడు. ఎవరు? స్పీకర్ ఆర్డర్ ఇచ్చేశాడు. ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలి మరి, వాడికి మార్షల్స్ వచ్చేసారు అరెస్ట్ చేసి పట్టుకోవటానికి. అలహాబాద్ హైకోర్టుకి అసెంబ్లీ నుంచి మార్షల్స్ వచ్చి మీరు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి కాస్త తీసుకుపోవాలండి, మాకు ఆర్డర్ ఉందండి అని. అప్పటికప్పుడు వాడు పై బెంచ్కి అప్పీల్ చేశారు. ఆ 2 జడ్జీలు మరి ఏం చేయాలి, పోలేరు కదా, పోతే ప్రాబ్లం ఏమైందంటే దీని మీద పై బెంచ్ వేయాలి. పై బెంచ్ 5గురిని వేశారనుకోండి, 5గురు వీడిని తప్పయా, వీడిది ఏం తప్పు లేదు, వాడి అరెస్ట్ విడుదల లేదు, స్పీకర్ ఉత్తర్వు తప్పు అని వాడు జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ స్పీకర్ ఏం చేస్తాడు, ఈ ఇద్దరు వాళ్ళ 5గురిని పెడతామంటాడు అంటాడుగా.
వీడు 9 మంది జడ్జీలను వేస్తే 9 9 మంది మందిని రమ్మంటాడు. వాడు 3 అట్టుంది. సో ఎంతమంది జడ్జీలు ఉంటే అంతమంది. అందుకని ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఒకటే ఉపాయం తట్టింది. మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమందిని కలిసి పెంచి మీద కూర్చొని దాన్ని ఖండిద్దాం. వాడు శిక్షిస్తే అరెస్ట్ చేయిస్తే మొత్తం అలా హైకోర్టులో ఉన్న జడ్జీలందరినీ అరెస్ట్ చేసి పట్టుకురమ్మనాలి కదా. అంత దమ్ము అయితే ఉండదు కదా అని అందరూ కలిసి ఎక్కి వాడిది వీళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ దాన్ని ఇచ్చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చేవరకల్లా అది ఫస్ట్ క్లాస్. వాడేం చేస్తాడో తెలీదు, వీళ్ళేం చేస్తారో తెలీదు. దేశం అట్టుడికి పోయింది. 1964 ఇప్పటికి ఎన్నాళ్ళ కింద, 61 ఏళ్ల కింద. గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటున్న విలువలనే ఉంటున్న టైంలో ఈ రాజకీయ నాయకులు, ఈ చట్టసభలో వాళ్ళ మెంటాలిటీలు ఎట్టున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పటికి కంటిన్యూ అవుతున్నది. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నది రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన ఏమన్నాడంటే అప్పుడు ఇది మరి ఫస్ట్ క్లాస్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మీరు ఇప్పుడు మొన్న వైస్ ప్రెసిడెంట్ ఏదో జడ్జి అన్నారనే అది అసలు కాన్ఫ్లిక్ట్. కొంపలు అంటుకుపోతున్నాయి, ఏం చేయాలో తెలియదు. వీడు వాడిని అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళు వీడిని అరెస్ట్ చేయడం ఏంటి. అందుకని సుప్రీంకోర్టుకి రిఫరెన్స్కి ఇచ్చారు. గజేంద్ర గడ్కర్ అనే ఆయన చీఫ్ జస్టిస్గా ఉండగా సుప్రీంకోర్టు జడ్జీలు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పడి తీర్పు చెప్పింది. అప్పుడు చెప్పిందండి 1964లో వెంటనే వచ్చింది. అందులో సభా హక్కులు పార్లమెంటుకు ఉన్నవి మీరు ఎక్కువ అనుకోకండి. ఫండమెంటల్ రైట్స్ అనే ఏవైతే ఉన్నాయో వీటిని ఓవర్ రైడ్ చెయ్యవు. మీకు ఉన్నది అన్నంత మాత్రాన మీరు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. బ్రిటిష్ పార్లమెంటుకు ఉన్నది సుప్రీం అంటారు, మన పార్లమెంటు సుప్రీం కాదు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ సుప్రీము, రాజ్యాంగం సుప్రీము. రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలన్నిటికీ వాటికి పరిధి వాళ్ళకు ఉన్నది. వాటి మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. వీటిని కాపాడటమే మంచిది అని అందరికీ ఆల్ టైమ్ గ్రేట్ గైడ్ లైన్స్ 1964లో ఇచ్చింది. అది ఇప్పటికీ బైండింగ్. ఇది అయిపోయిందా? ఈ కథ ఇంతటితో అయిపోలే. మనం ఉన్న హైదరాబాద్లో రామోజీరావు గారి పేరున్నారా? ఆయన అరెస్ట్ చేసి పట్టుకురమ్మని అరెస్ట్ చేసి పట్టుకుపోయి చట్టసభ ముందు నిలబెట్టడానికి పోలీస్ కమిషనర్ ఆయన ఆఫీసు పోయాడు, తెలుసా మీకు? అవునా? 1982లో పరిస్థితి ఏంటంటే 83లో రామారావు అధికారంలోకి వచ్చాడు, తెలుగుదేశం. అప్పుడే కొత్తగా వచ్చింది, గవర్నమెంట్ మారింది. అసెంబ్లీ అంతా తెలుగుదేశం మెజారిటీ, కౌన్సిల్లో అంతా కాంగ్రెస్ మెజారిటీ. కాంగ్రెస్ చేతుల్లో కౌన్సిల్ ఉంది, అసెంబ్లీ చేతిలో తెలుగుదేశం చేతిలో అసెంబ్లీ ఉంది. ఆ టైంలో కౌన్సిల్లో ముఖసిర్ షా అనే ఆయన చైర్మన్, అపోజిషన్ లీడర్గా మన రోసయ్య గారు ఉండేవాడు. జూపూడి యజ్ఞనారాయణ గారు అని వింటారు, చాలా గొప్ప ఆయన మెంబరు. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఈ టైంలో ఈనాడులో నేను అప్పుడు ఈనాడులో పనిచేస్తున్నాను, దీనికి నేను ప్రత్యక్ష సాక్షి, అందుకని నేను సాధికారికంగా చెప్తా. 1982 మార్చి 10 ఈనాడులో మొదటి పేజీలో ఒక ఆర్టికల్ రాశాను, ప్రశ్నోత్తరాలపై పెద్దల గలభ. పెద్దలు అంటే కౌన్సిల్ మెంబర్స్ గలభా చేశారు అని అవంగానే ఒక ఆయనకి మండింది కౌన్సిల్లో. ఆయన ఏమన్నాడంటే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాడు వాడి మీద చర్య తీసుకోమని. ఆ ప్రివిలేజ్ కమిటీ వాళ్ళు రామోజీరావుకి నోటీస్ ఇచ్చారు, నువ్వు వచ్చి మాట్లాడి నువ్వేమైనా చెప్పదలసి ఉంటే చెప్పుకోమని. నేను రానుపోమన్నాడు ఆయన. నేను చెప్పేదంటే రానన్నాడు. పోనీ నీ వర్షన్ వచ్చి నీ సజెషన్ నువ్వు నేను పంపను అన్నాడు. వాళ్ళకి మండింది. మండే వరకల్లా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళందరూ మరేమో ఈనాడుతో పెట్టుకోనేంత ధైర్యం వాళ్ళకి లేదు. అందులో ఆయన అక్కడున్న అసెంబ్లీలో ఉన్న చీఫ్ మినిస్టర్ని గవర్నమెంట్ని ఆయనే అధికారంలోకి తెచ్చాడు. అవును, అసెంబ్లీ అసలు లోయర్ హౌస్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. ఎన్టీ రామారావు రామోజీరావు గారికి బెస్ట్ శ్రేయోభిలాషి. ఆ టైంలో తెలుగుదేశాన్ని బాగా మోసింది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు తెలుగుదేశం చేతిలో పచ్చడైన కాంగ్రెస్ చేతిలో ఉన్న కౌన్సిల్
రామోజీరావు ఏదైనా చేసేటప్పుడు వెనక ముందు చూస్తే చాలా కింద మీద పడ్డారు. 1 year తీసుకున్నారు. 1984లో 1 year తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. చేసి ఏమన్నారంటే రామోజీరావు చేసింది తప్పు, ఇతన్ని పిలిచి మందలించాలి, అడ్మానిషన్ మందలించుతారు. 1984 అది అప్పటికి, అది 83 మార్చి 15 కదా. 84 మార్చి 28న ముహూర్తం పెట్టారు. రామోజీరావుని పిలిచి ఆయన అన్నాడు, ఏమో నన్ను పిలిచారా, కొత్త బట్టలు వేసుకుని రెడీగా ఉన్నారా, కుట్టించుకోరా అన్నాడు. నన్ను 84న ఆయనకి అడ్మానిషన్కి ముహూర్తం పెట్టారు. రమ్మని పెట్టి మరి పిలిస్తే రాడు కదా, రాలేదు కదా, ఆయన పట్టుకొచ్చి హాజరు పెట్టు అని పోలీస్ సిటీ కమిషనర్కి వారెంట్ ఇచ్చారు, అరెస్ట్ వారెంట్. ఎవరు? సయ్యద్ ముఖశీర్ష, అసెంబ్లీ కౌన్సిల్ చైర్మన్. ఆయన ఏం చేశాడంటే అప్పటికప్పుడు సుప్రీంకోర్టులో నా ఫండమెంటల్ రైట్స్, నేను ఇందాక చెప్పిన కేశవ సింగ్ కేసు అప్పుడు నేను చాలా స్టడీ అప్పుడు చేసా, ఈ స్టడీ దానికోసం పెద్ద కేసు బిల్డప్ చేసాం. ఇదంతా చేసి సుప్రీంకోర్టు ముందు పెట్టారు. పెట్టేవరకల్లా సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఈయన అరెస్ట్ చేయక్కర్లేదు, ఆ కౌన్సిల్ ఇచ్చేటువంటి ఏ ప్రాసెస్ అయినా వారెంట్ అయినా ఆ ప్రకారం ఈయన అరెస్ట్ చేయటానికి వీల్లేదు అని ఆయన దాని మీద ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరికి వస్తుంది ఆర్డరు? కమిషనర్ ఎవరు? విజయరామారావు. తర్వాత తెలుగుదేశంలో చేరాడు చూడండి, హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన, సిటీ పోలీస్ కమిషనర్. ఆయన దగ్గరికి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. వస్తే ఆయన మళ్ళీ కౌన్సిల్ చైర్మన్ ఏమంటే మరి కోర్టు నుంచి ఇట్లా వచ్చింది, నువ్వు ఏం చేయాలి, మరి నేను నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కమిషనర్ అడిగాడు. ఆ ముఖశీర్ షా గారు ఏమన్నారంటే మళ్ళా హౌస్ కన్వీన్ అయింది సభ. ఆ సభలో రెచ్చిపోయారండి, మాట్లాడారు. జూపుడి యజ్ఞనారాయణ గారు, మిగతా వాళ్ళు, ఈ రోసయ్య గారు, ఎవడో ఆ సుప్రీంకోర్టు వాడు ఈ కేశవ సింగ్ కేసులో అన్నమాట వాళ్ళు అన్నారు. ఈ రామోజీరావుతో పాటు ఆ 5గురిని కూడా పిలవండి, వచ్చి అరెస్ట్ చేసి సమాధానం చెప్పమనండి, అడ్మానిషన్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. సుప్రీంకోర్టు చేసి పిలవమన్నారండి. ఆ రికార్డు ఉంది, మీరు చూడండి. అరెస్ట్ చేపట్టి వీళ్ళే కూడా చెప్పడానికి సుప్రీం హౌస్ ఈజ్ సుప్రీం. ఇందాక వైస్ ప్రెసిడెంట్ గారు అన్న మాట అప్పుడు అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? 1984, ఎన్నాళ్ళ కింద? 41 ఏళ్ల కింద. అప్పుడు ఏం చేయాలో తెలియలే. నువ్వేమీ పర్వాలేదా, మేము ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ని మేము గౌరవించట్లేదు, పోయి ఆయన పట్టుకురా అన్నారు. మళ్ళా వచ్చింది. అప్పుడు విజయరామారావు మా ఆఫీస్కి వచ్చాడు. ఆ ఫోటో కూడా ఉంది, మీకు కావాలంటే ఇస్తాను. ఫెమినా వాళ్ళ ఒక ఫోటో కవర్ స్టోరీ చేసి ఆ రోజున ఆయన రూమ్లో నేను మా రామాని వీళ్ళందరూ ఉన్నాం. ఆయన వచ్చాడు అరెస్ట్ చేయడానికి. వచ్చినప్పుడు ఆయన వచ్చాడు, రాగానే రామోజీరావు గారు, అయ్యా మిమ్మల్ని పిలుస్తున్నారండి, రామోజీరావు గారిని మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి సభ ప్రవేశపెట్టాలి, అందుకని మీరు రావాలని మిమ్మల్ని నేను కంపెనీ కావండి నాతో అన్నాడు. అంటే ఆయన స్క్రిప్ట్ ఆయన చదివాడు. ఈయనేమన్నాడంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళానండి, సుప్రీంకోర్టు ఆర్డర్ నా దగ్గర ఉంది, హయ్యెస్ట్ ల్యాండ్ జ్యుడిషియరీ కోర్టు ఉన్న తర్వాత అది చెప్పింది వింటే నేను వస్తాను. ఆ ఆర్డర్ మాడిఫై అవ్వాలి, లేకపోతే క్యాన్సిల్ కావాలి, కాబట్టి అది ఉన్నంత వరకు అది నాకు రక్షణ ఇచ్చినప్పుడు నేను ఎందుకు వస్తాను, నేను రాను అన్నాడు. రానంటారా అన్నాడు. రాను అన్నాడు. సరేనండి, నేను ఇక్కడ టీ తెప్పించాడు, టీ తాగాడా అని చెప్పాడు. పోయిన తర్వాత రిపోర్ట్ చేశాను, నేను వెళ్ళానండి, మీ ఆదేశాల ప్రకారం నేను వెళ్ళానండి, వెళ్ళి ఆయనకి చెప్పానండి, చెప్తే ఆయనేమో ఇలా అని రానన్నారండి, కాబట్టి మీకు తెలియజేస్తున్నానండి అన్నాడు. అప్పుడు కనుక వదిలేస్తుంటే బహుశా నేనన్న యూపీ కన్నా పెద్ద తారస్థాయిలో ఉండేది. ఎందుకంటే 84లో అంటే అక్కడ ఇందిరాగాంధీ ఉన్నది అంతే కదా. 84 అప్పటికి ఇంకా నారదల భాస్కర్ రావు ఇది కూడా కాల అప్పటికి తర్వాత ఆగస్టులో కదా, ఇది 84 మార్చిలో. అందుకని ఇందిరాగాంధీ టైంలో అది మోస్ట్ పవర్ఫుల్ ఇది కదా. ఆ టైంలో వాళ్ళ బ్యాకింగ్ ఉన్నప్పుడు ఏమయ్యేదో కాంగ్రెస్ వాళ్ళ చేతిలో మనకు తెలియదు.
పెద్ద కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అప్పుడు వచ్చి ఉండేది, అంతే కదా మీకు అర్థమైతే. ఆయన అప్పుడు ఈయన ఏమన్నానంటే ఎన్టీ రామారావు అన్నారు, నువ్వు సభానాయకుడివి కదా, సభ ఇలా అన్నప్పుడు సభానాయకుడిగా నువ్వు ఒప్పుకోవాలి కదా, నువ్వు ఇంప్లిమెంట్ చేసి మీ ఫ్రెండ్ని తీసుకురా అన్నాడు. నేను తాను అన్నాడు, నువ్వు నీ ఫ్రెండ్ను కాపాడటానికే చేస్తున్నావు అని ఇవన్నీ అరుచుకున్నారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళు ఈ రెండోసారి ఆయన పిలిచే లోపు సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి లెటర్ పంపాడు, ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చింది, అందుకని దీన్ని ఏం చేయాలో మీరే చెప్పండి అని. సుప్రీంకోర్టుకి రిఫర్ చేయమని రాష్ట్రపతికి రాశాడు. నేను రాశాననేమో కౌన్సిల్లో చెప్పాడు, నువ్వెట చేసావు నువ్వెట చెప్పావు అని ఆయన మీద ఎగిరిపడ్డారు. అయిపోయింది ఆ వేళ. వెంటనే ఏం చేశాడంటే గవర్నర్తో చెప్పి ప్రొరోగ్ అయిపోయింది, హౌస్ ప్రొరోగ్ అయిపోయింది. ప్రొరోగ్ అయిన తర్వాత ఇక వాళ్ళు మళ్ళా కన్వీన్ అయితే కమెంట్స్ అయితే తప్ప ఈలోపు ఏం చేశారంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి కౌన్సిల్ని ఎత్తేసారు. కౌన్సిల్ని ఎత్తేసారు ఈ కేసు కోసమే ఎత్తేస్తే మరి ప్రెసిడెంట్ నుంచి సుప్రీంకోర్టు పోయింది కదా, సుప్రీంకోర్టు వాళ్ళ చిత్రమైన తీర్పు ఇచ్చారు. ఈ హైకోర్టు మీ కౌన్సిల్ అనేది రద్దు అయినది అనే విషయంలో ఎవరికి భేదాభిప్రాయాలు లేనందువల్ల, అది కాబట్టి అది రద్దు అయినందువల్ల అసలు ఆరిజినేషన్ అయిందే అక్కడైనప్పుడు అదే లేనప్పుడు ఈ కేసు అయిపోయింది కదా. మీరు ఆలోచించండి, 40 ఏళ్ల కింద ఆ కేసు 61లో 64లో అది 84లో 20 ఏళ్ల కింద ఇది ఏదైతే ఉన్నదో, తర్వాత 2003లో హిందూ పత్రిక ఉందా, ది హిందూ, తమిళనాడు అసెంబ్లీ ఇటుగా అరెస్ట్ చేయబడింది, బట్టి పిలిచారు అరెస్ట్ చేసి పట్టుకోమన్నాయి హిందూ ఇటన్ని. అప్పుడు ఏమైందంటే గోలగోల అయింది. అదృష్టవశాత్తు అప్పటికే ఇవాళ కాంగ్రెస్ గుత్తాధిపత్యం పోయింది కదా, దాంతో వాళ్ళు ఆ కేసు వాళ్ళే వెనక్కి తీసేసుకున్నారు, మేము వెళ్ళము అని. ఈ రకంగా మనకు పడగ కింద ఉన్నది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. ఈ హక్కులకి మొదటిసారి ఎప్పుడు కూడా భంగం కలిగించేది, ప్రమాదం వచ్చేది రాజకీయ నాయకుడు అధికారంలో ఎవడుంటే వాడి నుంచి వస్తుంది. వాడు అచ్చూసిన ఆంబోతు, వాడి చేతిలో కానీ ఇప్పుడు జ్యుడిషియరీ నుంచి వస్తే ఏం చేయాలా? ఏమి చేయలేదు. జ్యుడిషియరీ ఏం చేయగలదు మీకు? జ్యుడిషియరీ నుంచే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి ఇవాళ సామాన్యుడికి, మీకు, నాకు, మామూలు వాడికి వచ్చిన థ్రెట్ ఏమిటి? రాజకీయ నాయకుడికి నుంచి సార్ 80,000 కేసులు 6 కోట్ల కేసులు పెండింగ్ ఉంటే మీకు అది థ్రెట్ ఏమిటి? కాబట్టి జ్యుడిషియరీ మొత్తాన్ని రిఫార్మ్ చేయాలి, ఓవరాల్ చేయాలి, దీనిలో చాలా మనం సరి చేయాలి అన్నది అది సబ్జెక్ట్ వేరు, అవన్నీ చేద్దాం. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేద్దామంట. అదనే వరకల్లా మీరు పెనం మించి భయంకరమైన అగ్నిగుండంలో పడిపోతారు. వాళ్ళ చేతుల్లో పడ్డాక మీకు చెప్పే కదా 60 ఏళ్ళ ఒక అనార్కీ. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు దీన్ని ఇట్లనే వదిలేస్తే ఒక అనార్కీ. అందుకని ఏం కావాలంటే మనకి ప్రాబ్లం ఏమిటి అనంటే, దిస్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ దట్ ఈజ్ ఏదేదో స్ట్రీట్ ఫైట్ లాగా వైస్ ప్రెసిడెంట్ డంకర్ గారు ఈ సుప్రీంకోర్టు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ డంకర్ గారు చెప్పిన మాటలు అన్నిటితో 100% నేను ఏకీభవిస్తున్నా. ఆయన అన్న ప్రతి మాట అక్షర సత్యము. ఏది పార్లమెంటే సుప్రీం అన్నది ఒక్కటి తప్ప మిగతావన్నీ అన్నాడు. ఈ జడ్జి గురించి, దాని గురించి, దీని గురించి మీకు అకౌంటబిలిటీ కరెక్ట్. ఈ మాట ఈ సమాజంలో ఎవరైనా మనం సమర్థించవలసిందే, ఒక్క వైస్ ప్రెసిడెంట్ తప్ప. ఆయన అంటం తప్పు. ఆయన అన్నది చెప్పా కదా, ఎవరైనా అనాల్సిన మాట, అందరి మనసులో ఉన్న మాటే అన్నాడు. కానీ ఆయన అనకూడదు. ఎందుకు అనకూడదు అంటారు. ఆయన ఎవరండి? రాజ్యాంగం మొత్తానికి ప్రతిరూపమైన రాష్ట్రపతి. రాష్ట్రపతి కనుక సెలవులో ఉంటే ఈయనే రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతికి మనం ఎంత అయితే గౌరవం ఇస్తామో అంత గౌరవానికి పాత్రమయ్యి తానే రాజ్యాంగంగా ఫీల్ అయిపోయి
దాని సుప్రమసీని కాపాడవలసినటువంటి పొజిషన్లో ఉన్నవాడు. 3 వ్యవస్థలు కనుక ఉన్నాయంటే, ఒక చట్టసభ అనే చట్ట నిర్మాణ వ్యవస్థ ఉంటే అందులో అప్పర్ హౌస్కి ఆయన సాక్షాత్తు ప్రిసైడింగ్ ఆఫీసర్. రాజ్యాంగంలో ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే మామూలు వాళ్ళు మనం మాట్లాడాలి. మనకు భావస్వేచ్ఛ ఉంది, మనం మాట్లాడవచ్చు. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సార్ ఇప్పుడు రాష్ట్రపతికే ఆదేశాలు ఇచ్చేటటువంటి రాష్ట్రపతి ఏం చెప్పిందా? అవును, రాష్ట్రపతికి ఏం చేయగలదంటే, రాష్ట్రపతి మాట్లాడలేదు అక్కడ. రాష్ట్రపతి ఈజ్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది ఇష్యూ. నేను అందుకే మొదలు చెప్పే, వాళ్ళు సమర్థులు, దే కెన్ హ్యాండిల్ ఇట్. వాళ్లే చేయలేకపోతే దే నో హౌ టు హ్యాండిల్ ఇట్, దే విల్ డూ ఇట్, అండ్ దేర్ ఈజ్ ఎ డెకరమ్. వాళ్ళే ఆదేశాలు అవి వస్తాయి, అవి ఇన్స్టిట్యూషన్స్ మధ్య, వ్యవస్థల మధ్య వస్తూనే ఉంటాయి. కొంచెం వాటిని టైడ్ ఓవర్. ఇప్పటికి కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ అయినాయి. నిజానికి ఇంతకన్నా కూడా పెద్దవే వీళ్ళు చేశారు. సుప్రీంకోర్టు ఇవాళ మీరు అనేవరకల్లా మనందరికీ, ఆయన ఆ వైస్ ప్రెసిడెంట్ కూడా అనేవరకల్లా మనకి హుషారు వచ్చింది కాదు. నిజానికి కూడా చట్టసభల జ్యుడిషియరీ చాలా ద్వంద్వ ప్రమాణాలని అనుసరిస్తూ ఉంది. అది అందరూ చేస్తున్నారు కదా. అందుకని సార్ అది దాన్ని జనరలైజ్ చేస్తే ఎట్లా? అందుకనంటే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీరు ఎట్లా చెప్తున్నారంటే కరప్షన్ దట్ ఈస్ కామన్. అందుకే ఇప్పుడు లేదు, నీకు ఎందుకని అంటున్నానంటే, ఇక్కడ 3 వ్యవస్థల్లోనూ ఇక్కడ అందరికన్నా ఎప్పుడు కూడా చట్టం నుంచి వాటి నుంచి కాపాడబడవలసిన వాడు పౌరుడు. ఏ విధమైన హక్కులు లేనటువంటి సామాన్యుడు, కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ను కాపాడటానికి ఒక వ్యవస్థ అంటూ ఒకటి రాజ్యాంగంలో ఉన్నప్పుడు, ఈ కామన్ మ్యాన్ను రక్షించడం కోసం కామన్ మ్యాన్కి వచ్చిన థ్రెట్ గురించే మాట్లాడుతూ మాట్లాడినారు. ఇప్పుడు ఆయన రాష్ట్రపతికి వాళ్ళు అనగానే దానికి ఒకటే కాదు, ఇప్పుడు వక్ఫ్ బిల్ ఉంది కదా, వక్ఫ్ బిల్ అవి వేరు సార్. దాని మీద కూడా వచ్చింది అది వేరు. అది అక్కడ దాని గురించి మాట్లాడాలంటే ఇంకోసారి మాట్లాడదాం. ఇక్కడ ఈ వక్ఫ్ బిల్లు మీద వచ్చినప్పుడే ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. కాదు, వక్ఫ్ బిల్లు కాదు. అది ఏమైందంటే, తమిళనాడులో వాడు చేసిన బిల్లుని అక్కడ గవర్నర్కి తొక్కిపెట్టాడు. ఎన్నాళ్ళు తొక్కిపెడతారండి అన్నప్పుడు ఆ గవర్నర్కి ఆదేశాలు ఇచ్చి అవి చేయాలి, లేకపోతే ఇది అవుతుంది అని అంటూనే వీళ్ళు ఒక పనికి మాలిన తొరికూత కూశారు. పార్లమెంట్ చీఫ్ జస్టిస్, సుప్రీం జస్టిస్, దే హ్యావ్ నో బిజినెస్. అది అందులో నేనే ఖండించట్లేదు. కానీ మీరు చిన్న సమస్య ఇట్లాంటివి కొన్ని వందల వేలు ఇప్పటికే వచ్చినాయి. ఇంకా ముందు మీరు ఈ మధ్యకాలంలో రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఏ పార్టీకి అధికారం మెజారిటీ లేకుండా ఉన్నప్పుడు, ఎవడు గవర్నమెంట్ ఫామ్ చేయాలో తెలిసినప్పుడు, రాష్ట్రపతి గవర్నరు ఒకరిని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నప్పుడు, టెస్ట్ చేసి బలపరీక్ష చేయాలన్నప్పుడు, ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనేద్దామని, టెర్రరైజ్ చేద్దామని చూసినప్పుడు, అప్పుడు హోరాహోరీ ఘర్షణలు ఈ దేశంలో మీకు చెప్పాలంటే 10 ఉన్నాయి సార్. అవన్నీ 20 కూడా సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టులు ఏలు పెట్టినాయి. సభాపతి అధికారంలోకి వేలుపెట్టి వీళ్ళ బలపరీక్ష అప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి, ఈ రకంగా చెయ్యి అని వాళ్ళు చట్టసభ స్పీకర్కి ఆర్డర్లు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది అప్పుడు మనం ఫైట్ చేయవలసింది చేయలే. ఈ గవర్నమెంట్లు, ఈ రాజకీయ నాయకులు చేయలే. ఇవాళ మీ దృష్టిలో ఇది వచ్చింది కాబట్టి ఇదన్నా ఇంతకన్నా ఎక్కువే అయినా వాటిలోంచి మనం బయట పడతాం ఇవన్నీ మామూలే. కానీ మీ చేతిలో AK-47 రైఫిల్స్, బుల్డోజర్లు అన్నీ ఉన్నవాడు ఒకడు ఉంటే, వాడు తలుచుకుంటే నీ ఇల్లు కూడా కూల్చగలడు, నిన్ను దిగలడు అన్నవాడు ఎవడన్నా ఉంటే, ప్రధానంగా అది ఉన్నది ఇక్కడ రాజకీయ అధికారం ఉన్నటువంటి అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్న చట్టాలని అడ్డం పెట్టుకుని సామాన్యుడిని, ఇప్పుడు మీరన్న రామోజీరావు ఈనాడు కానీ, అంతకుముందు బ్లిడ్జ్ కానీ, హిందూ పేపర్ కానీ, వాళ్ళకేమి మీరు ఆపాదించలేరు కదా. వాళ్ళ పని బాడు చేసి
ఒక మీడియాగా మేము చేస్తామన్నా సహించలేనటువంటి అసహనం ఉన్నది చూసారా. ఈ అసహనము రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి వస్తే అటు మీడియాలో ఉన్న మనము కేవలం జుడిషియరీ అండతో మనం బ్యాటిల్స్ ఫైట్ చేసినవి ఎన్ని చేసామో మనకే తెలియదు. అదొక పెద్ద మహాగాథ సార్. చేసినప్పుడు చివరికి మనకున్న శ్రీరామ రక్ష అధికార దుర్వినియోగ బాధించి జుడిషియరీ అయితే జుడిషియరీలో తప్పులు సరిచేయాలి అంతా మనకి ఏమి తప్పు లేదు. కానీ ఈ జుడిషియరీ అనేది అసలైన దొంగలు విలన్స్ ఎవరైతే ఈ రాజకీయ వ్యవస్థ ఉన్నదో ఆ రాజకీయ వ్యవస్థ బారి నుంచి దీని నుంచి కాపాడపాలంటే వాళ్ళే నయం అని అనుకుంటే మనం వాళ్ళ ఎజెండాలోకి వెళ్తున్నాం. తప్పు కరెక్టే కదా. ఇప్పుడు చివరిగా లాస్ట్ ఇట్స్ ఐ టేక్ ఓన్లీ 4-5 minutes. లాస్ట్ చివరిగా చెప్పండి. మీరు ఇందాక నుంచి పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయత. నేను ఐఎమ్ ఏ జర్నలిస్ట్. yes ఐఎమ్ ఏ మీడియా మ్యాన్. 40 ఏళ్లుగా ఈ అధికారంలో ఉన్న రాజకీయ ఈ చట్టసభలతో ఫైట్ చేసిన వాడిని. నేను ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి మీడియా అమ్ముడు పోకుండా ఉందా? లేదు. దీంట్లో విలువలు ఉన్నాయా? ఇప్పుడు మీడియాను గురించి మీరు ఇందాక చెప్పినటువంటి విలువలన్నిటినీ ఇప్పుడున్న మీడియాకు మనం ఆపాదించగలమా? లేదు. అయిపోయింది. లేదు లేదు. సో మీరు చెప్పినటువంటి 4 స్తంభాలు కూలిపోయినాయి. అది బాగున్నారు. ఇప్పుడు అందుకని సమస్య ఏంటంటే ఉన్న 4 స్తంభాలు లేనప్పుడు మనం బతకాలి కదా, పౌర సమాజం బతకాలి కదా, మన ప్రజాస్వామ్యం అనేది ఉండాలి కదా. కాబట్టి ఏమైంది అని పౌర సమాజం దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇది ఈయనకు వ్యతిరేకంగా ఈయన మీద ఆయన మీద కాదు, అందరూలోనూ లోపాలు ఉన్నాయి, అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయి. ఆల్ 4 రాజ్యాంగంలో చెప్పిన 3 మనం చెప్పుకుంటున్న 4 ఘోరంగా విఫలమైనప్పుడు మీరు ఆలోచించండి సమస్య ఎంత తీవ్రం. పౌర సమాజంలో మేధావులు ఇంతమంది ఉన్నారే, వాళ్ళు ఆలోచించాలి. ఏమీ పట్టనట్టు ఉంటున్నారు చూసారా. ఇదేదో వీళ్ళు రాజకీయ నాయకులు జడ్జీలు చూస్తాం, మేము యూట్యూబ్లో చూసుకుంటాం, తమాషా చూస్తామని కూర్చుంటున్నటువంటి సోమరిపోతులు ఉన్నారే. ఈ సమాజంలో ఉన్న పెద్దలు, బుద్ధి లేని మేధావులు, వీళ్ళు ఆలోచించాలి. ఎందుకు అనంటే ఇవాళ మనం కనుక దీన్ని ఇట్లా వదిలేస్తే అసలు వ్యవస్థ మిగలదు, ప్రజాస్వామ్యం మిగలదు, రూల్ ఆఫ్ లా అనేది ఉండదు, సభ్య సమాజంలో సామాన్య మానవుడికి దిక్కు ఉండదు. అది కాకుండా ఉండాలి అని అంటే ఇగో ఇలాంటివి చూసుకొని మనం అల్టిమేట్గా ఉండేది కాన్స్టిట్యూషను, రాజ్యాంగం అనేది సుప్రీం అయ్యా, దానికి ఉన్న వ్యవస్థలు ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలి, ఒకళ్ళ వీళ్ళు వాళ్ళు కాలు పెట్టకూడదు అనేటువంటి బుద్ధి అందరికీ ఉండేట్టుగా ఇన్ ది లైట్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఏం చేయాలి అన్నది సమాజంలో విస్తృతంగా చర్చ జరగాలి. మేధావులందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎంతోమంది జుడిషియరీలో, రాజకీయాల్లో ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు మేధావులు. అందరూ కలిసి కాకపోతే ఇంకెప్పుడు వస్తారండి? ఎవడు పిలవాలి? మనకు మనం ఏదో తమాషా చూడాల్సింది కాదు. మన ఇల్లు తగలబడుతుంది, మన దేశం తగలబడుతుంది, మనం పెట్టుకున్న రాజ్యాంగం తగలబెడితే మనం కదా చూడాల్సింది. వాళ్ళు చూడాలని అనుకోవటం ఏంటి? సో దిస్ ఈజ్ ఎ రైట్ అకేషన్. అందరూ కళ్ళు తెరిచి మీరన్న చక్కటి మాట ఏమన్నా 4 విఫలమైనవి అన్నది నగ్న సత్యాన్ని గుర్తు చేసి ఇప్పుడు ఇంకా మొత్తం మీద నడుస్తూనే ఉన్నది. మిగతా దేశాల మీద, అన్నో దేశాలతో పోలిస్తే మన వ్యవస్థ చాలా రెట్లు మెరుగు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్దాం అనేది ఆలోచిస్తే మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నిజంగా ఒక ఎన్లైటెండ్ తెలియదు. ఇప్పుడు నేను చెప్పినవి ఎప్పటికీ తెలియదు. అడగండి. తెలియదు సార్. మీరు నేను మామూలుగా నాకు ఒక గర్వం ఉండేది, ఇది నాకు చాలా తెలుసని. మీరు ధర్మాసనం 28 మంది కూర్చున్న ధర్మాసనం గురించి నాకు అసలు ఇప్పుడు దాకా తెలియదు. ఎవరికి తెలియదు. నేను లాలో తెలిసిన వాళ్ళని అడగండి, జడ్జీలను అడగండి కొంతమంది. చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు నిజంగా ఒక విలువైనటువంటి సమాచారం, ఎన్లైటెడ్ టాక్ మాకు, మా ప్రేక్షకులకి అందించారు. మా భక్తివన్ ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నారు. చాలా సంతోషం అండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అనేది నాకు కూడా సరైన క్వశ్చన్ వస్తే అది ఛాలెంజ్ కదా సార్. నేను చెప్పిన ప్రతిదీ మీరు విన్నారనుకోండి, ఏం చెప్తాను.
మీరు యూ హ్యావ్ ప్రొవోక్డ్ మీ. ఇది చర్చ సార్. ఇది నేను యాంకర్ని కాదు, మీరు ఇది కాదు. సో ఒక చర్చ ఇద్దరి మధ్య జరిగితే ఒక ఫ్రూట్ఫుల్, ఎందుకంటే మీకు ఎజెండా లేదు, నాకు ఎజెండా లేదు. లేదు. కాబట్టి అందరికీ కావాల్సిన దేశం బాగుండాలి, సమాజం బాగుండాలి. అదొకటే అజెండా, అది కూడా అజెండానే. అంతే, అది స్టాండ్. ఇదండి ఈరోజు మన చర్చా వేదిక. విన్నారు కదా, ఈ వ్యవస్థలను బాగు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. మార్పు అనేది మనతోనే మొదలు కావాలి అనేది వారి సందేశం. ఖచ్చితంగా అందరూ మేల్కుంటారు అనుకుంటున్నాను. అందరం కలిసి కూర్చొని ఈ వ్యవస్థను ఎలా ముందుకు నడిపించాలి అనేది ఆలోచిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరి జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.